Big up, big up. Big up, big up. Big up. మాట్లాడు. హలో వికాష్. Sir, please start. ఓకే. Sir, please start. Okay, good morning all of you. I'm Chandrasekhar. As a forever business owner గా ఆ జర్నీ స్టార్ట్ అయింది అరౌండ్ 2005లో స్టార్ట్ అయింది. ఈ 2005 అంటే ఇప్పటికి నియర్ అబౌట్ 15 years నా జర్నీ స్టార్ట్ అయ్యింది. ఈ జర్నీలో జరిగినటువంటి నా ఎక్స్పీరియన్సెస్ ఏదైతే ఉందో ఇప్పుడు ఈ సెషన్లో నా జర్నీ యొక్క ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ షేరింగ్ అనేది మొత్తం కూడా ఎక్స్పీరియన్సెస్ ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి 100% ఇది ఉపయోగపడుతుంది. ఆ ఎక్స్పీరియన్స్ వల్ల మనకి టైము మనీ రెండు సేవ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన సెషన్ పరంగా చూసుకుంటే ప్రతి సెషన్లో కూడా కంపల్సరీ ఏంటంటే షార్ట్ ప్రింట్స్ ఇస్ బెటర్ దెన్ లాంగ్ మెమరీ అంటారు. అంటే ఏంటంటే ఖచ్చితంగా మనం సెషన్ని ఎంత విన్ని ఊరుకోవడం కన్నా ప్రతి ఒక్క పాయింట్ని మనం నోట్ చేసుకోవడం వల్ల అది అంటే ఒక లైఫ్ లాంగ్ ఒక రికార్డ్ లాగా ఉపయోగపడుతుంది. సో అది విని అలా వదిలేయటం కన్నా అది బెస్ట్ సోర్స్ అవుతుంది. సో ఇక్కడ చూసుకుంటే అసలు ఎందుకు మనం ఈ బిజినెస్ ని జర్నీ చేయాల్సి ఉంటుంది అని చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది చాలా మందికి. అసలు ఏంటిది, దేని పరంగా మనం జర్నీ చేయాల్సి ఉంటుంది, ఇలా ఒక లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. సో ఎందుకు ఆ కన్ఫ్యూజన్స్ అనేది చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి an opportunity to manage a great lifestyle. Okay.
సో ఇక్కడ ఒక గ్రేట్ లైఫ్ స్టైల్ ఆపరేట్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుందండి. అంటే లైఫ్ స్టైల్ అంటే ఏంటంటే టోటల్గా మన బిజినెస్లో ఎలా చేయొచ్చు ఏంటి, లైఫ్ స్టైల్ అంటే ఏంటి. సపోజ్ ఇప్పుడు లైఫ్ అనేది ఒక యావరేజ్గా మనం లీడ్ చేస్తున్నటువంటి జనరల్ లైఫ్కి మనం రెగ్యులర్గా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాము. బట్ డెఫినెట్గా ఆ లైఫ్ కన్నా 100% మన లైఫ్ స్టైల్ మార్చుకోవడానికి ఒక గ్రేట్ ఆపర్చునిటీగా ఉపయోగపడుతుంది. అంటే లైఫ్ స్టైల్ అంటే ఏంటి, సపోజ్ ఇప్పుడు మనం ఒక పిల్లలకి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, లేదా ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి, లేదంటే ఒక మంచి కారు కొనుక్కోవాలి. ఇలా మన లైఫ్ స్టైల్స్కి ఎలా మనకు నచ్చిందో అలా డిజైన్ చేసుకోవడానికి 100% ఇక్కడ మనకి సపోర్ట్ అవుతుంది. సో అలాంటి ఆపర్చునిటీకి మీ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. సో డెఫినెట్‌గా మస్ట్ థింక్ ఆఫ్ ఆల్టర్‌నేటివ్స్ ఫర్ మెనీ రీజన్స్. ఎందుకు మనం ఎందుకు చూడాలి అంటే ఖచ్చితంగా ఏదైతే మనకు రీజన్స్ ఉన్నాయో, అంటే డిఫరెంట్ రీజన్స్, ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. చూసుకుంటే అన్‌సర్టెనిటీ ఆఫ్ నెక్స్ట్ ఆన్ ఫ్యూచర్, హెల్త్, మనీ, బ్యాంక్ లోన్స్, జాబ్ సెక్యూరిటీ, వెరైటీ, ఓన్ బాస్, ఓన్ బిజినెస్, ఇలా డిఫరెంట్ వేరియేషన్స్. అంతేగాని పర్టికులర్‌గా ఇది అని చెప్పి మనం ప్రత్యేకంగా ఎవరికి చెప్పలేము. అంటే ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఆ రీజన్స్ అనేది ఆల్రెడీ మనం చూసాం. ఎస్పెషల్లీ కోవిడ్ టైంలో అన్సర్టనిటీ, అంటే ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఏంటి, నెక్స్ట్ వన్ ఫైనాన్షియల్ లెక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కెరీర్ ఎలా ఉంది, చాలా మందికి ఉద్యోగాలు డ్రాప్ అయిపోయినాయి, నెక్స్ట్ వన్ కొంతమందికి అసలు ఉద్యోగాలు ఊడిపోయినాయి. సో ఇలా చాలా అంటే థింగ్స్ అన్ని కూడా మారిపోయినాయి. సో ఆ టైంలో చాలా మంది ఆలోచించారు, ఓకే రైట్, వాట్ ఈస్ ద సొల్యూషన్, ఏంటి, ఖచ్చితంగా సొల్యూషన్ ఆలోచించాలి, లేకపోతే ఇది లాంగ్ రన్ లో ఇంకా డేంజర్ అవుతుంది. అందువల్ల అంటే కంట్రోల్, రిమోట్ కంట్రోల్ అనేది మన చేతుల్లో మనం పెట్టుకోవాలి. కానీ రిమోట్ కంట్రోల్ ఎవరో ఒకరు బాస్కి ఇచ్చేసి మనం అలా సైలెంట్ ఉంటే మాత్రం లైఫ్ లో ఇంకో ఛాలెంజెస్ ఎలా వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా లేవు ఎవరు కూడా. అందువల్ల ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ అనేది 100% ఆలోచించాల్సినటువంటి సమయం అనేది అందరికీ ఆసన్నమైంది. అది దెన్ డెఫినెట్ గా వీ హ్యావ్ ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్. డెఫినెట్ గా ఏంటంటే మన ఫర్ ఎవర్ ద్వారా ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. సో నిజంగా మనం ఆలోచించాలి అంటే నౌ ఇట్ ఈస్ ఆల్ అప్ టు యూ. సో బిఫోర్ యూ డిసైడ్ జస్ట్ థింక్ ఫర్ ఎ మూమెంట్. అంటే ఇక్కడ ఒకటి మాత్రం ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. వై అంటే ఒక 20 సంవత్సరాల క్రితం మనం ఒక బ్యాక్ వెళ్తున్నట్టయితే 20 years బ్యాక్ మనకి నెలకి 5,000 రూపాయలు ఉంటే చాలా ఎక్కువ. 5,000 రూపీస్ అనేది అసలు ఒక రేట్, ఆ నెలంతా కూడా ఒక యావరేజ్ గా నలుగురు ఉన్న కుటుంబం కూడా ఈజీగా మేనేజ్ చేయగలిగేది. సో అట్లాంటిది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, పర్ మంత్ యావరేజ్ గా 30,000 to 40,000 రూపీస్ అవసరం అవుతుంది. ఇది మనం గమనించాలి కదా. ఎందుకంటే 20 years బ్యాక్ 5,000 రూపాయల ఇన్కమ్ ఉంటే ఇప్పుడేమో నెలకి 30,000 నుంచి 40,000 రూపాయలు అవసరం అవుతుంది. అంటే ఏం జరిగింది అంటే ఇన్ఫ్లేషన్ రేట్, ద్రవ్యోల్బణం అనేది ఎంత పెరుగుతుంది, యావరేజ్ గా చూసుకుంటే 6 to 8 times ఈ 20 years లో 6 నుంచి 8 రెట్లు పెరిగింది. అంటే మన కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది 6 to 8 times పెరిగింది. సో అది ఇంకా రేపు ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం యావరేజ్ గా లెక్కేసుకోవాలి. సో ఈ విధంగా మనకి 20 years బ్యాక్ మనకి 5,000 ఉంటే ఇప్పుడు ప్రజెంట్ 30,000 to 40,000 కావాలి. దీన్ని బట్టి ఇంకొక 20 years కి బిఫోర్ మనకి ఆఫ్టర్, అంటే ఇప్పుడు 2020లో ఉన్నాం, 2040లో ఇప్పుడు నెలకి ఎంత కావాలి అనేది యావరేజ్ గా ఒక లెక్కేసుకుంటాం కదా. అలా ఎప్పుడైతే లెక్కేసుకున్నామో దాని తగ్గట్టు మనం జాగ్రత్త అంటారు, ముందు చూపు అంటారు చూడండి, దాన్ని ఏమంటారంటే ముందు చూపు అంటారు. సో ఫోర్కాస్ట్, ఎవరైతే అలా ఫోర్కాస్ట్ చేశారో ఆటోమేటిక్ గా దాని తగ్గట్టు మనం ఏం చేస్తాము, వనరులన్నీ సమకూర్చుకుంటాము, దాని తగ్గట్టు ప్రిపరేషన్ చేసుకుంటాము. అలా ఫోర్కాస్ట్ లేకపోతే ఏముంటుంది, ఆటోమేటిక్ గా ఆ టైంలో మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సో ఓవరాల్ గా మనకి ఇంతకు మనం చెప్పుకున్నట్టు 6 to 8 times మనకి పెరిగినా కూడా నెలకి ఎంత కావాలంటే సుమారుగా 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు కావాలి పర్ మంత్ ఒక ఫ్యామిలీ రన్ చేసుకోవాలంటే. ఇది మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేయడానికి. ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తుంటే లగ్జరియస్ లైఫ్ అనొచ్చు. కానీ 2040లో అది యావరేజ్ గా ఒక మిడిల్ క్లాస్ లైఫ్ గానే మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో మిడిల్ క్లాస్ లైఫ్ ని లీడ్ చేయాల్సి ఉంటుంది అక్కడ. సో అందువల్ల దాన్ని తగ్గట్టు ఏం చేస్తే బెటర్ గా ఉంటుంది అనేది మనం ఆలోచించాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఒక 20 years తర్వాత అంటే 2040లో ఏదైతే ఇన్కమ్ కావాలో ఒక పర్ మంత్ 2 to 4 lakhs, అది ఆల్రెడీ ప్రజెంట్ ఫర్ ఎవర్ బిజినెస్ లో చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ ఎవరైతే ఫర్ ఎవర్ బిజినెస్ చేస్తున్నారో ఒక కమిట్మెంట్ తో వాళ్ళందరూ కూడా ఎర్న్ చేస్తున్నారు. సో యూ మైట్ థింక్ ఈజ్ స్లిప్పింగ్, బట్ సమ్ ఇండియన్ వ్యూవర్స్ ఆర్ మిలియనర్స్.
అండ్ చూసుకుంటే మనకి సమ్ ఇంటర్నేషనల్ ఎఫ్ఓస్ ఎన్స్ ఇన్ క్రోర్స్, అంటే కొంత ఇంటర్నేషనల్ ఎఫ్ఓస్ ఉన్నారు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు పర్ మంత్. దెన్ అదే విధంగా చూసుకుంటే కొంతమంది ఓన్ హెలికాప్టర్స్ మెయింటైన్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మనం అంటే ఫోర్కాస్ట్ అంటే ఎప్పుడు ఏదైతే 2020-40లో కావాలో ఆ ఇన్కమ్ ని ప్రజెంట్ ఎర్న్ చేస్తున్నారు. సో అలాంటి ఇన్కమ్ ఎర్న్ చేసే పొటెన్షియాలిటీ అనేది ఇక్కడ ఫర్దర్ బిజినెస్ లో ఉన్నది. సో అప్పుడు మనం ఆలోచించాలి కదా, అంటే మనకి ప్రజెంట్ బయట ఏదైతే ఒక ఉద్యోగం లేదా ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు అలాంటి ఆపర్చునిటీస్ లేవు. కానీ ఇప్పుడు ప్రజెంట్ అలాంటి ఆపర్చునిటీస్ అనేది 100% ఇక్కడ ఫుల్ఫిల్ అవుతున్నాయి. దెన్ వీ ఆఫర్ ఏ లైఫ్ స్టైల్ విత్, ఇక్కడ చూసుకుంటే డెఫినెట్ గా ఇక్కడ ఫర్వర్ ద్వారా ఏం జరుగుతుంది అంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ప్రశాంతమైన మనసు అంటే ఏంటంటే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడానికి, అంటే ప్రశాంతత అందరూ కూడా కోరుకునేది అదే కదా అల్టిమేట్ గా. రైట్, మీరు అందరూ సంపాదించి ఏం కావాలి అనుకుంటే ప్రశాంతంగా జీవితాన్ని గడపాలి అంటారు. అది 100% ఫర్వర్ ద్వారా మనకి అవైలబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎగ్జైట్మెంట్, అంటే లైఫ్ లో ఖచ్చితంగా ఆ బోరింగ్ అనేది ఫర్వర్ లో ఉండదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా జర్నీ నేను చూస్తున్నాను కదా, ఆల్రెడీ 2005లో స్టార్ట్ చేశాను. సో ఈ 15 years లో అలా ఎలా గడిచిపోయింది, ఎలా వచ్చాము, ఎలా గడిచిపోయింది అనేది తెలియకుండానే అలా గడిచిపోతుంది. అంటే లైఫ్ లో ఎంత ఎగ్జైట్మెంట్ గా, రైట్. అంతేగాని ఒక బోరింగ్ అనే పాయింట్ ఎక్కడ మనకి ఫరెవర్ లో ఆ టచ్ కాదు ఆ పాయింట్. నెక్స్ట్ వన్ లైఫ్ మనకి ఎలా కావాలో, ఏదో క్వాంటిటీ లైఫ్ కాకుండా ఒక క్వాలిటీ లైఫ్ ని లీడ్ చేయడానికి 100% ఇక్కడ స్కోప్ ఉంటుంది. బ్రైట్ ఫ్యూచర్, ఇంకా డెఫినెట్ గా ఒక ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 100% చాలా బ్రైట్ గా ఉంటుంది. ఇంకా మనకి ఫైనాన్షియల్ పరంగా చూసుకుంటే పర్సనల్ ఇంకా ఫ్రీడమ్ జోన్ లో ఎంటర్ అవుతాం. మనకి ఎలా కావాలో అలా ఫ్రీడమ్ జోన్ లోకి ఎంటర్ అయ్యేటువంటి ఆపర్చునిటీ. నెక్స్ట్ వన్ ఇక్కడ ఫర్వర్ బిజినెస్ లో ఖచ్చితంగా ఫుల్ టైం చేయాల్సిన అవసరం లేదు. మన పార్ట్ టైం మనం ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీస్, ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు వర్క్ చేసుకుంటూనే వాళ్ళు ఇక్కడ ఫర్వర్ బిజినెస్ ఒక పార్ట్ టైం కింద టేకప్ చేసుకోవచ్చు. మీ జాబ్ ని ఏది కూడా వదిలిపెట్టాల్సిన అవసరం లేదు. సో అందువల్ల ఇక్కడ ఖచ్చితంగా అంటే ఒక మీ యొక్క వాల్యుబుల్ టైం ని ఇక్కడ కేటాయించగలిగితే చాలు. ఇంకా లేదు ఫుల్ టైం కెరీర్ గా టేకప్ చేయాలనుకుంటున్నారు అంటే అది ఇంకా అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటుంది. అన్లిమిటెడ్ పొటెన్షియల్ ఉంటుంది, అంత కెపాసిటీ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ అన్నిటికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలి అంటే బయట ఖచ్చితంగా మనకి ఒక 100% ఒక గైడ్ ఉండాలి, ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. కానీ బయట వ్యాపారాల్లో మనకి ఎవరు సపోర్ట్ ఇవ్వరు. ట్రెడిషనల్ బిజినెస్ ఏదైతే ఉందో ఎవరు కూడా సపోర్ట్ ఇచ్చే అవకాశాలు ఉండవు. కారణం ఏంటంటే వాళ్ళకి సపోర్ట్ ఇచ్చారంటే వాళ్ళకి మనమే రేపు కాంపిటీషన్ గా తయారవుతాం. సో ఇక్కడ అలా కాకుండా మనకి ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఇక్కడ ఏంటంటే విన్ విన్ సిస్టమ్, విన్ విన్ సిస్టమ్ అనే ఫార్ములాతో ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. కనుక ఇక్కడ ఫుల్ ట్రైనింగ్ అండ్ సపోర్ట్ ఉంటుంది. ఇంకా ఏ టు జెడ్ మనం వాళ్ళకి ఎలా చెప్తున్నారో వాళ్ళు మనం ఫాలో అవుతుంటే దానికి తగ్గట్టు అక్కడ సీనియర్స్ అనేది గైడ్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ రికగ్నిషన్స్, వరల్డ్ వైడ్ గా మనకు కావాల్సినంత రికగ్నిషన్స్ మనకి ఇక్కడ మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక గుర్తింపు, ప్రతి మనిషి ఖచ్చితంగా ఒక గుర్తింపు కోరుకుంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఒక గుర్తింపు కోరుకుంటారు. కానీ బయట ఆ గుర్తింపు చాలా మంది వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో ఆ గుర్తింపు అనేది పాపం కష్టపడుతుంటారు, బాగా కష్టపడుతుంటారు, కానీ ఆ గుర్తింపు లభించదు. కానీ ఇక్కడ గుర్తింపు అనేది మీ యొక్క నాట్ ఓన్లీ యువర్ టౌన్, ఓన్ టౌన్ ఆర్ స్టేట్ ఆర్ కంట్రీ, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇక్కడ రికగ్నిషన్స్ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ పర్సనాలిటీ డెవలప్మెంట్స్ మ్యాన్ ఫర్ బికమింగ్ ఏ బెటర్ పర్సన్. ఇక్కడ చూసుకుంటే ప్రతి మనిషి వ్యక్తి వేరు, వ్యక్తిత్వం వేరట. చూడండి ఇక్కడ ఒక వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేయడానికి 100% స్కోప్ ఉంటుందండి. అంటే మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, ఎలా చేయాలి, ఇవన్నీ కూడా సహజంగా మనకి ఇన్బిల్ట్ వచ్చేస్తాయండి. మన జర్నీలో ఫర్వర్ జర్నీలో ఇవన్నీ ఇన్బిల్ట్ గా జనరేట్ అయిపోతూ ఉంటుంది. సో అట్లా మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కి బయట ఇదే పర్సనాలిటీ డెవలప్మెంట్ కావాలంటే బయట మనకి చాలా మనకి వేలల్లో ఖర్చు పెట్టాలి, లక్షల్లో ఖర్చు పెట్టాలి ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వాలంటే. ఇక అలా కాకుండా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్రైనింగ్స్ ద్వారా ఇక్కడ న్యాచురల్ గానే మనకి అవన్నీ కూడా న్యాచురల్ గా డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. దెన్ ఇక్కడ మన బిజినెస్ లో గొప్పతనం ఏంటంటే మన చిల్డ్రన్స్ కి స్పౌస్ అంటే పిల్లలకి భవిష్యత్తుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కారణం ఏంటంటే ఇన్హెరిటెన్సీ, ఒక వారసత్వంగా మన బిజినెస్ ని బిల్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే సపోజ్ మనం ఒక వ్యాపారం చేసాము, బయట ఒక ఏదైనా ఒక వ్యాపారం చేశారు, ఆ వ్యాపారం ద్వారా మీరు మొత్తం మీ బిజినెస్ మీ పిల్లలకి వాళ్ళకి ఇవ్వాలి అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ కూడా కావాలి. కానీ ఇక్కడ ఎటువంటి నాలెడ్జ్ ఏమీ అక్కర్ లేకుండానే డైరెక్ట్ గా పిల్లలకి అది ఒక ఏమంటారు వారసత్వంగానే మనం ఇచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఫర్వర్ బిజినెస్ అనే సిస్టమ్ లో. రైట్, మన బిజినెస్ ఏంటి, దేని బేస్ ఎలా వ్యాపారం ఇలా ఎందుకు చేయాలి చాలా మంది అడుగుతుంటారు. అదే ఇక్కడ మీటింగ్స్ ఇవన్నీ ఏంటండి, బయట వ్యాపారం లాగా ఏదో రైట్ ఎంత పెట్టుబడి పెట్టుకొని ఒక షాప్ పెట్టుకొని లేదా ఇద్దరు కుర్రోళ్ళని పెట్టుకొని ఒక వ్యాపారం చేయొచ్చు కదా అని. కానీ అది పాతకాలపు మాట.
పాతకాలంలో అలా వ్యాపారాలు జరిగేది. కానీ ఇప్పుడు మార్పు జరుగుతుంది. ఆ మార్పును మనం గమనించాలి. ఆ పాతకాలంలో అలా జరిగేది. దాన్ని ఏమంటారు? ట్రెడిషనల్ బిజినెస్ అంటారు. కానీ ఇప్పుడు జరిగే బిజినెస్ అనేది ఇది 21st సెంచరీ బిజినెస్. ఇప్పుడు మన ఫోన్‌లో అందరూ గూడా 4G ఫోన్ లేదా 5Gకి వెళ్తున్నాము. ఎవరైనా 2G ఫోన్ వాడతారా అంటే, అంటే వాళ్ళు ఇంకా మార్పు చెందలేదు అని అర్థం. మార్పు చెందకపోతే ఏమవుతుంది? అడ్వాన్స్‌గా జరగబోయేటువంటి మార్పులు ఇవన్నీ ఫీచర్స్ ఇవన్నీ గూడా మిస్ అయిపోతారు. సో, ఇక్కడ అలా కాకుండా ట్రెడిషనల్ బిజినెస్ అనేది పాతకాలంలో వ్యాపారం ఎలా జరుగుతుంది? మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, నేషనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, రీజనల్ డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు, హోల్‌సేలర్, రిటైలర్, అడ్వర్టైజింగ్, కన్జ్యూమర్. అంటే ఒక ప్రొడక్ట్ ఎవరైతే ఒక మ్యానుఫ్యాక్చర్ దగ్గర తయారైందో అది కస్టమర్ దగ్గరికి రావాలంటే ఇలా మధ్యలో ఇంతమంది చేతులు మారుతూ వస్తాయి. సో దాన్ని ఏమంటారు? ట్రెడిషనల్ బిజినెస్ అంటారు. కానీ ఇప్పుడు ఆ బిజినెస్ ఏదైతే ఉందో అదంతా కూడా తీసేసి టోటల్ గా మిడిల్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో మధ్యవర్తులు అందరూ కూడా ఎవరు లేకుండా ఇక్కడ డైరెక్ట్ గా ఫర్ ఎవర్ కంపెనీ, ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్, కన్జ్యూమర్. అంటే ఇక్కడ ఆ వర్క్ అంతా కూడా ఇక్కడ ముగ్గురితోనే జరిగిపోతా ఉంది. కంపెనీ ఏం చేస్తుంది? ప్రొడక్ట్స్ అన్ని తయారు చేస్తుంది. ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్ ఎప్పుడైతే ఉన్నారో అతను నేషనల్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఒక రీజనల్ డిస్ట్రిబ్యూటర్, హోల్సేలర్, రిటైలర్, అడ్వర్టైజింగ్ ఎవ్రీథింగ్ తనే వర్క్ చేస్తుంటాడు. సో ఏ టు జెడ్ తనే, ఇంకా ఏ టు జెడ్ హోల్సేలర్ ఆయనే, రిటైలర్ ఆయనే, అడ్వర్టైజ్మెంట్ ఆయనే, మొత్తం ఏ టు జెడ్ ఆ వర్క్ అంతా కూడా ఒక ఫర్ ఎవర్ బిజినెస్ ఓనరే కంప్లీట్ చేస్తున్నాడు. సో తర్వాత డైరెక్ట్ గా కన్జ్యూమర్. ఇక్కడ ముగ్గురే ఉంటున్నారు. అందువల్ల ఫర్ ఎవర్ కంపెనీ, ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్, ఫర్ ఎవర్ కన్జ్యూమర్. ఇక్కడ ఇక్కడ ఈ ముగ్గురునే ఆ పాత్ర పోషిస్తున్నారు. నో మిడిల్ మ్యాన్, మధ్యవర్తులు లేకపోవడం వల్ల. సో దానివల్ల ఏమవుతుంది? ఆ ప్రాఫిట్స్ అంతా కూడా కస్టమర్ ఏమో 100% సాటిస్ఫాక్షన్ గ్యారంటీ తీసుకుంటున్నాడు. ఇక్కడ మాక్సిమం బెనిఫిట్స్ ని ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్ తీసుకుంటున్నాడు. కంపెనీ ఎక్సలెంట్ ప్రాఫిట్ జోన్ లో ఉంటుంది అక్కడ. సో ఇక్కడ మిడిల్ మ్యాన్ ఎప్పుడైతే ఉండదో దానివల్ల ఒక క్వాలిటీ అండ్ అంటే క్లారిటీ అనేది ఉంటుంది. దెన్ ఫర్ ఎవర్ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది చూసుకుంటే ఫౌండెడ్ ఇన్ 1978. మన కంపెనీ 1978 లో స్టార్ట్ అయింది. సో ప్రౌడ్ టు ఆఫర్ హై క్వాలిటీ ప్రొడక్ట్స్. ఇంకా డెఫినెట్ గా ప్రొడక్ట్స్ పరంగా ఎక్కడ కూడా రాజీ పడడం అనేది జరగదు. ఇంకా కస్టమర్ ఒకటే మాట మనం చెప్పేది, ఇఫ్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్, మీరు కానీ ఎప్పుడైతే సాటిస్ఫై కాలేదు మా ప్రొడక్ట్స్ మాకు వెనక్కి ఇచ్చేయండి అని మనీ బ్యాక్ గ్యారెంటీ కూడా మనం ఇవ్వగలుగుతున్నాము. సో అందువల్ల మన ప్రొడక్ట్స్ గురించి చాలా ఎంతమంది కస్టమర్స్ వాళ్ళు ఎక్సలెంట్ డేస్ మన ప్రొడక్ట్స్ ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్ అనేది అవుట్ స్టాండింగ్ ప్రొడక్ట్స్ అండి. ఎంతమంది మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. సో నెక్స్ట్ వన్ గ్లోబల్ అండ్ ఆపరేటింగ్ ఇన్ ఓవర్ 160 కంట్రీస్. అంటే ఒక కంపెనీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలంటే ఇంకా ఫర్ ఎవర్ కంపెనీతో పోల్చడానికి మార్కెట్లో ఏ ప్రొడక్ట్ కంపెనీ కూడా లేదండి. 160 దేశాల్లో బిజినెస్ ఎక్స్పాండ్ చేసి, అంటే ఇంత బిజినెస్ ఎక్స్పాండ్ అట్లాంటి కంపెనీ మనకి ఆపర్చునిటీ ఇస్తున్నప్పుడు దాన్ని మనం ఎంత చక్కగా సద్వినియోగపరచుకోవాలి. గ్రాప్ దట్ ఆపర్చునిటీ. సో బోనస్ అండ్ పేడ్ రివార్డ్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ వన్ ఉంటుంది. నెక్స్ట్ వన్ లార్జెస్ట్ గ్రోయర్ మ్యానుఫ్యాక్చరింగ్ డిస్ట్రిబ్యూటర్స్ అలోవెరా. ఇంకా వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 85% ప్రొడక్ట్స్ అన్ని కూడా కలబంద సంబంధించిన ఉత్పత్తులన్నీ కూడా ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ కంపెనీ ద్వారానే జరుగుతుంది. సో అదే విధంగా ఇంకా అండ్ ఇన్కమ్ స్ట్రీమ్ దట్స్ అన్క్యాప్డ్. ఇన్కమ్ లెవెల్స్ అనేది అన్క్యాప్డ్ అంటే అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ ఉంటుంది. ఇక్కడ లిమిటెడ్ అనేది మన థాట్ లోనే ఉంటుంది తప్ప ఇక్కడ ఇన్కమ్ లో అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ ఉంటుంది. నెక్స్ట్ వన్ మనకి మార్పులు ఎలా జరుగుతున్నాయి. ఇక్కడ 2 మేజర్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. అంటే రేపు మనకి ఆల్రెడీ 21st సెంచరీ బిజినెస్ లో జరుగుతున్నటువంటి మార్పులు ఏంది, ఆ మార్పులు తగ్గట్టు ఇప్పుడు మన వ్యాపారాన్ని మనం సరిదిద్దుకోవాల్సి ఉంటుంది. అలా సరిదిద్దుకోకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా మార్పు చెందకపోతే ఏమవుతుంది? అప్డేట్ కాకపోతే అవుట్డేటెడ్ అయిపోతాం. సో ఇక్కడ కూడా ట్రెండింగ్ ఎలా ఉందో ఆ ట్రెండింగ్ తగ్గట్టు మన వ్యాపారాన్ని మనం డిజైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్ అండ్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఇవి ఖచ్చితంగా 2 మేజర్ ట్రెండ్స్. ఇంకా ఇండియాలో ఈ 2 ఇండస్ట్రీస్ ఎంతో ప్రభావితం చేయబోతున్నాయని చెప్పేసి 21st సెంచరీ బిజినెస్ లో ఎంతో మంది సైంటిస్ట్, ఎకనామిస్టులు వీళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో దానివల్ల ఏం జరుగుతుంది అని చూసుకుంటే అండ్ ఇండస్ట్రీ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది అండ్ ఇండస్ట్రీ విచ్ హాస్ ద మాక్సిమం పొటెన్షియల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫర్ ఇండివిజువల్స్ లైక్ యూ అండ్ మీ విత్ నో రిస్క్. చూసుకుంటే మనకి ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎంత పొటెన్షియల్ అంటే ఒక ఇండివిజువల్స్, ఒక కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో నాలాగా మీలాగా ఎవరైతే కామన్ మ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక మల్టీ మిలియనర్ గా తయారు చేసేటువంటి పొటెన్షియల్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. నెక్స్ట్ వన్ ఇప్పుడు దాకా చూసుకుంటే మోస్ట్ మిలియన్స్ ప్రొడ్యూస్ చేసే ఇండస్ట్రీ ఏమైంది అంటే డెఫినెట్ గా నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీనే. మోస్ట్ మిలియన్స్ ఒక కామన్ మ్యాన్ అంటే ఒక సాధారణ వ్యక్తి, ఒక నార్మల్ పర్సన్ వచ్చి ఇక్కడ ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది కొన్ని లక్షల ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు మనం. సో అలాంటి ఇండస్ట్రీ అనేది మనకి రేపు ఖచ్చితంగా రాబోయే ఇండస్ట్రీ. సో దానికి ఇక్కడ ఏంటిది అని చూసుకుంటే ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ హ్యూజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. నెట్వర్క్ మార్కెటింగ్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక పార్ట్.
ఇది ఓవరాల్ గా చూసుకుంటే 2014లో 7,200 క్రోర్స్ జరిగింది. అదే విధంగా 2025 నాటికి 64,500 క్రోర్స్ టర్న్ ఓవర్ జరగబోతుంది. అంటే ఆ మార్పు గమనించండి. 7,200 కోట్లు ఇక్కడ, 64,500 కోట్ల టర్న్ ఓవర్ ఇక్కడ. అంటే అక్కడ మార్పుకి మనం సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అంటే 2020 నాటికి అంటే 64,500 క్రోర్స్ ఇండియాలో జరగబోతుంది ఆ నెట్వర్క్ ఇండస్ట్రీ. అంటే దాని పొటెన్షియాలిటీ ఏంటనేది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. సెకండ్ వన్ ఈస్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఇది సెకండ్ ట్రెండ్. సో ఇక్కడ చూసుకుంటే ఈ మేజర్ ట్రెండ్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇస్ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ. ఇంకా $1 ట్రిలియన్ ఇండస్ట్రీ, నాది నాట్ $1 బిలియన్ ఇండస్ట్రీ, $1 ట్రిలియన్ ఇండస్ట్రీ. సో ఇక్కడ మనకి ఒక్క రకాల మనం చాలా ఆపర్చునిటీస్ అన్ని మిస్ అయిపోయాం. ఇది ఒక కంప్యూటర్స్ 1980s ఆ టైంలో చూసుకుంటే కంప్యూటర్స్, తర్వాత అంతకుముందు చూసుకుంటే ఆయిల్ కానీ .com రెవల్యూషన్స్, ఇలా చాలా మిస్ అయ్యాం. కానీ డోంట్ మిస్ అవుట్ దిస్ వన్. ఇక్కడ ఏంటంటే ఇంత మంచి ఆపర్చునిటీ మాత్రం మిస్ అవ్వద్దు. అప్పుడంటే మన చేతులు అవగాహన లేక లేదంటే తెలుసో తెలియకో మాత్రం మన ఆపర్చునిటీస్ ఎన్నో మిస్ అయ్యాం. కానీ అలా మిస్ కాకుండా 100% ఒక రైట్ ఆపర్చునిటీ మాత్రం దాన్ని ఏం చేయాలి, చక్కగా దాన్ని గ్రాప్ చేసుకోగలిగితే చాలు. సో వై నెట్వర్క్ మార్కెటింగ్? అసలు నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి అసలు చూసుకుంటే ఎందుకు చేయాలి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే? ఇట్స్ వెరీ సింపుల్ బిజినెస్. దీనికోసం పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఇది రెగ్యులర్ గా మనం చేసేటువంటి వర్క్. ఇది రెగ్యులర్ గా మన దినచర్య కార్యక్రమాల్లో చాలా చేస్తుంటాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం రోజు ఒక హోటల్కి వెళ్ళాము, ఆ హోటల్ నచ్చింది, మన ఫ్రెండ్స్ చెప్తాం ఆ హోటల్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు బ్రేక్ఫాస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. లేదా ఒక సినిమాకి వెళ్ళేసి సినిమా బాగుంటుంది, ఒక షాపింగ్కి వెళ్ళేసి షాపింగ్ అక్కడ చాలా బాగుంటాయి, అక్కడ గ్రాసరీస్ కానీ ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా బాగుంటాయి అని చెప్తుంటాం. ఇలా ఇవన్నీ కూడా మన దినచర్య కార్యక్రమం మనం రికమెండ్ చేసేటువంటి ప్రొడక్ట్సే. సో ఇక్కడ ఏదైతే బయట చేస్తున్నామో అదే వర్క్ ఇక్కడ మనం చేస్తున్నాం. బయట అలా రికమెండ్ చేయటం వల్ల ఎవరికి బిజినెస్ పెరుగుతుంది, ఎవరికైతే రికమెండ్ చేస్తాం. హోటల్ బాగుందంటే హోటల్ వాళ్ళకి రికమెండేషన్ చేయడం వల్ల హోటల్ బిజినెస్ పెరిగింది. నెక్స్ట్ సినిమా బాగుందంటే సినిమా వాళ్ళకి బిజినెస్ పెరుగుతుంది. కానీ ఇక్కడ అదే పని ఇక్కడ మనం చేయటం వల్ల దాని ద్వారా మనకి ఇక్కడ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. హ్యావ్ ఎవర్ బీన్ పెయిడ్ ఫర్ దట్ జనరేషన్? బయట చేయడం వల్ల ఎప్పుడైనా మనం ఇన్కమ్ పెయిడ్ చేశారా? ఎవరైనా సినిమా రికమెండ్ చేయడం వల్ల సినిమా టికెట్ ఫ్రీగా ఇచ్చారా? లేదంటే ఒక హోటల్ ఎవరికైనా టిఫిన్ ఫ్రీగా ఇస్తారా? నో. కానీ ఇక్కడ అలాంటి రికమెండేషన్ చేయడం వల్ల మన బిజినెస్ లో మన వ్యాపారాన్ని మనం డెవలప్ చేసుకోవచ్చు. సో దానికి ఏం చేయాలి ఇక్కడ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లీ ట్రై అవర్ ప్రొడక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ గా ముందు మా ప్రొడక్ట్స్ ఒకసారి ట్రై చేయండి. అసలు రియల్ గా ఇట్ ఇస్ వర్త్ ఆర్ నాట్ అనేది మనకు అర్థమవుతుంది. సో డెఫినెట్ గా ఎప్పుడైతే ఇఫ్ గెట్ గుడ్ రిజల్ట్స్, మంచి రిజల్ట్స్ గెయిన్ చేశారు, అప్పుడు సింపుల్ గా దాన్ని రికమెండ్ చేయండి. ఇప్పుడు మీరు ఒక టూత్ పేస్ట్ వాడుతున్నారు, ఓకే రైట్, అది బాగా నచ్చింది, ఎక్సలెంట్, ఆ ఫ్రెష్నెస్ కానీ నెక్స్ట్ ఫ్రెష్నెస్ ఎప్పుడైతే మీకు నచ్చిందో దెన్ అప్పుడు అదే ప్రొడక్ట్ మీరు మీ ఫ్రెండ్స్ మీ చుట్టాలు ఉన్నారు కదా, అది రికమెండ్ చేయండి. మనం రోజు చేస్తున్నాం కదా బయట, ఇక్కడ అదే ప్రొడక్ట్స్ ని మనం రికమెండ్ చేయడం వల్ల ఏమవుతుంది, మన బిజినెస్ అనేది మొదలవుతుంది అక్కడ. సో ఈ విధంగా మనం రికమెండ్ చేయడం ద్వారాను అక్కడ మనకి ఇన్కమ్ వస్తుంది. వాళ్ళు ఎవరైతే ప్రొడక్ట్స్ వాడి వాళ్ళు ఎవరికైనా రికమెండ్ చేసినా కూడా వాళ్ళు వాడుకోవడం ద్వారా కూడా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. అంటే వీ విల్ పే యూ హ్యాండ్సమ్లీ ఫర్ దట్ ఇంట్రడక్షన్ అండ్ దేర్ ఇంట్రడక్షన్. సో మీరు చేయడం ద్వారానే అక్కడ ఇన్కమ్ పే చేయడం జరుగుతుంది. మీరు ఎవరైతే ప్రొడక్ట్స్ వాడి వాళ్ళు కూడా రికమెండ్ చేయడం ద్వారా కూడా మీకు ఇన్కమ్ పే చేయడం జరుగుతుంది. సో అండ్ ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇంత సింపుల్ బిజినెస్ చాలా కాంప్లికేటెడ్ లేక ఎక్కడెక్కడ కాంప్లికేషన్ ఏముంది, ఇక్కడ మన ప్రొడక్ట్స్ వాడాము, బాగుంది, ఆ బాగుంది విషయాన్ని చెప్తున్నాం. అంతకుమించి ఇక్కడ కావాల్సింది పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. సో అది అర్థమైతే చాలు నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది ఎంత ఈజీ బిజినెస్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, నెట్వర్క్ మార్కెటింగ్ పరంగా ఒక కామన్ మ్యాన్స్ డిస్కస్ చేసినప్పుడు పెద్ద ఎవరు పట్టించుకోరు. కానీ ఇక్కడ నేను చెప్పబోయేటువంటి ఎవరైతే అంటే ఫెమిలియర్ పర్సన్స్ ఇండియా, అంటే ఎక్కడైతే మార్కెట్ లో ఫెమిలియర్ పర్సన్స్ లైక్ టోనీ బ్లేయర్ 1997-2007లో ఎక్స్ ప్రైమ్ మినిస్టర్, నెట్వర్క్ ఇండస్ట్రీ గురించి ఇచ్చిన గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్ ఈజ్ ఎ ట్రెమెండస్ కాంట్రిబ్యూషన్ టు ద ఓవరాల్ ప్రాస్పెక్ట్ ఆఫ్ ద ఎకానమీ. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కూడా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది మేజర్ కాంట్రిబ్యూషన్ చేస్తుంది. మేజర్ కాంట్రిబ్యూషన్ అంటే ఓవరాల్ అంటే ఒక ఆర్థిక అభివృద్ధి పెరగడానికి అది మేజర్ కాంట్రిబ్యూటెడ్ గా తయారైంది నెట్వర్క్ ఇండస్ట్రీ. అంటే అది చిన్న విషయం కాదు. అంటే గ్లోబల్ డేటా కానీ మనం ఒకసారి చెక్ చేసుకుంటే ఇక్కడ మనకి చైనాలో ప్రెసెంట్ నెంబర్ 1 ప్లేస్ లో నెట్వర్క్ మార్కెటింగ్ పరంగా. చైనా ఎంత ఉంది, $35 బిలియన్ ఉంది ఫస్ట్ ప్లేస్ లో. సెకండ్ ప్లేస్ యుఎస్ కూడా $35 బిలియన్ ఉంది. సో $35 బిలియన్ టర్న్ ఓవర్ అంటే చిన్న విషయం కాదు, అంటే మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి అక్కడ. సో నెక్స్ట్ వన్, ఒక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ని ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆ పర్సన్ అడిగినప్పుడు, ఓకే రైట్ సార్, మీరు ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాపారాన్ని
ఆపి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఏ ఇండస్ట్రీతో స్టార్ట్ చేస్తారు అన్నప్పుడు బిల్ గేట్స్ ఇచ్చినటువంటి ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ ఏంటంటే నెట్వర్క్ మార్కెటింగ్. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అంటే ఒక బిల్ గేట్స్ ఒక హై ఎండ్ పర్సన్, రిచెస్ట్ వరల్డ్ రిచెస్ట్ పర్సన్, అలాంటి రిచెస్ట్ పర్సన్ ఒక రికమెండ్ చేస్తున్నాడు ఇండస్ట్రీ గురించి అంటే అది మనం ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా అన్ని వాళ్ళ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు, ఎంతో మార్కెట్లో ఫెమిలియర్ పర్సన్స్ ఇస్తున్నటువంటి సబ్జెక్ట్ మనం ఏం చేయాలి, వాళ్ళ అనుభవాలు ద్వారా చెప్తున్న మాటలు అవి. దెన్ అందువల్ల అది గమనించి ఖచ్చితంగా దాన్ని టేకప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వన్ బిల్ క్లింటన్, ఫార్మర్ యూఎస్ఏ ప్రెసిడెంట్, టోనీ బ్లేయర్, నెక్స్ట్ వన్ మైకల్ గోర్బచేవ్, ఫార్మర్ యూఎస్ఎస్ ప్రెసిడెంట్. వీళ్ళందరూ కూడా నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఎంతో గొప్పగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ మనకి ప్రెసిడెంట్ క్లింటన్ తన యొక్క సెషన్ లో ఏం చేయడం అనేది మనం చూసుకుంటే, ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మాట్లాడండి. నెట్వర్క్ ఇండస్ట్రీ గురించి ఒక ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి గొప్ప స్టేట్మెంట్ అండి అది. అంటే ఒక ఇండస్ట్రీ ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనేది చెప్పడానికి మనకి అది ఒక గ్రేట్ ఎగ్జాంపుల్. సో చూసుకుంటే ఇప్పుడు ఓవరాల్గా మనకి హెల్త్ అండ్ న్యూట్రిషన్ 2018లో $65 బిలియన్ టర్న్ ఓవర్ జరుగుతుంది. నెక్స్ట్ వన్ చూసుకుంటే అదేవిధంగా ఓవరాల్ ఆల్ డైట్ సేల్స్ 2018లో $192.9 బిలియన్ టర్న్ ఓవర్ జరిగింది. సో నెక్స్ట్ వన్ డైట్ సేల్స్ పర్సనల్ కేర్ ఇండస్ట్రీ 2018లో $65 బిలియన్. ఓవరాల్ పర్సనల్ కేర్ ఇండస్ట్రీ 2018 $630 బిలియన్. ఈ డేటా అంతా కూడా మనం ఒకసారి వెనలైజ్ చేయండి. అంటే ఇప్పుడు ఓవరాల్ గా ఒక పర్సనల్ కేర్ ఇండస్ట్రీ అనేది చూసుకుంటే 630 బిలియన్ టర్న్ ఓవర్ జరిగింది. సో ఇక్కడ అందులో $65 బిలియన్ డైట్ సేల్స్ పర్సనల్ కేర్ ఇన్ 2018. అంటే $65 బిలియన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి వచ్చింది, డైట్ సేల్స్ నుంచి జనరేట్ అయింది. అంటే పర్సనల్ కేర్ అంటే రెగ్యులర్ మనం వాడే ఉత్పత్తులే కదా, రెగ్యులర్ మనం వాడే షాంపూలు, హౌస్ హోల్డ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా పర్సనల్ కేర్ ఇండస్ట్రీకి వస్తుంది. సో అందువల్ల ఇవి ఎనాలిసిస్ అనేది మనం చేసుకున్నప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది, మన జర్నీ ఎలా చేస్తున్నాము ఏంటి అనేది. దెన్ ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ పరంగా చూసుకుంటే రైట్ ప్లేస్ అండ్ ద రైట్ టైం, సేమ్ బెనిఫిట్స్ యాజ్ ఫ్రాంచైజ్ వితౌట్ ద కాస్ట్ ఆఫ్ 24/7 వరీస్. అంటే మన ఫ్రాంచైజింగ్ కి మన నెట్వర్క్ ఇండస్ట్రీకి ఉన్నటువంటి వేరియేషన్స్ ఏంటి? ఇది మన బిజినెస్ ఒక రకంగా చెప్పాలంటే నెట్వర్క్ ఇండస్ట్రీని ఇండివిజువల్ ఫ్రాంచైజింగ్ అంటారు.
ఇండివిజువల్ గా ఒక ఫ్రాంచైజింగ్ తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అదే. కానీ అక్కడ ఆ బయట ఫ్రాంచైజింగ్ కి మన ఫ్రాంచైజింగ్ కి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బయట ఒక ఫ్రాంచైజింగ్ మీరు తీసుకోవాలి అనుకుంటే స్టార్టింగ్ కాస్ట్ క్రోర్స్ పెట్టాలండి, కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. రన్నింగ్ కాస్ట్ లక్షలు పెట్టాలి. ట్రైనింగ్ కాస్ట్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ పెట్టాలి. ప్రెమిసెస్ కావాలి, స్టాఫ్ కావాలి, ఇన్వెంటరీ కావాలి, లీగల్ రిక్వైర్మెంట్స్, వర్కింగ్ అవర్స్ 24/7, పొటెన్షియల్ మల్టీ మిలియనర్స్. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్, నాకైతే అర్థం కాని విషయం ఏంటంటే అన్ని కోట్లు పెట్టుబడి పెట్టేసి అంత రిస్క్ తీసుకొని వాళ్ళు ఎర్న్ చేసేదానికన్నా చక్కగా వారు బ్యాంక్ లో పెట్టుకొని ఆ అమౌంట్ తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. కానీ అక్కడ అంత రిస్క్ తీసుకుంటున్నారు బయట. ఒక్కసారి అది రిజల్ట్స్ రావచ్చు, రాకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ 100% అలాంటి ఫ్రాంచైజింగ్ సిస్టమ్, ఇండివిజువల్ ఫ్రాంచైజింగ్ మన బిజినెస్ లో మనం తీసుకుంటే ఎలా ఉంటుంది? మన దాంట్లో ఎంటర్ అవ్వాలి ఫర్ ఎవర్ బిజినెస్ లో కంటే ఒక మినిమం ఆర్డర్, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ ఏదైనా సరే ఒక మినిమం ఆర్డర్ తో ప్రొడక్ట్స్ పర్చేజ్ చేసుకొని, అంటే మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ పర్చేజ్ చేస్తున్నాం. సో అంతేగాని కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు, మన రూపాయి ఎక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. జస్ట్ ఓన్లీ మినిమం ఆర్డర్ని మనం పర్చేజ్ చేస్తున్నాము. అదేవిధంగా మనకు కావాల్సిన కాస్ట్ ఆఫ్ లిటరేచర్స్, ఏది మనకి పుస్తకాలు, బుక్స్ పరంగా మనకి ఏ బుక్స్ చదవడం వల్ల మనకి ఆ నాలెడ్జ్ డెవలప్ అవుతుందో ఎంత ఉంటుందండి, 50 రూపీస్, 100 రూపీస్, 200 మ్యాక్స్ చెప్పుకుంటే. సో అందువల్ల కాస్ట్ ఆఫ్ లిటరేచర్ మన రన్నింగ్ కాస్ట్. ట్రైనింగ్ కాస్ట్ ఫ్రీగా ఉంటుంది, ప్రెమిసెస్ అక్కర్లేదు, స్టాఫ్ అక్కర్లేదు, ఇన్వెంటరీ అక్కర్లేదు, లీగల్ రిక్వైర్మెంట్స్ అనేది ఓన్లీ పర్సనల్ అకౌంట్స్ అండ్ ట్యాక్సెస్ చూసుకోవడానికి అవసరం అవుతుంది. వర్కింగ్ అవర్స్ అనేది మీరు డిసైడ్ చేసుకోండి, ఎన్ని గంటల పని చేయాలి, 2 గంటల, 4 గంటల, 8 గంటల, లేదా అసలు మన ఇష్టం. ఇక్కడ ఎవరు కూడా బాస్ అనేది ఉండరు. అక్కడ బయట వ్యాపారాలు అయితే 24/7 ఖచ్చితంగా స్ట్రెస్ అనేది కంటిన్యూ జర్నీ చేస్తున్నారు. కానీ అదే విధంగా పొటెన్షియాలిటీ మల్టీ మిలియనర్, అక్కడ అన్ని కోట్ల రూపాయలు పెట్టి పొటెన్షియాలిటీ మల్టీ మిలియనర్. అదే ఇక్కడ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే పొటెన్షియాలిటీ మల్టీ మిలియనర్. ఇంకా మీరు ఆలోచించుకోండి ఏది సరైన నిర్ణయం అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కంప్లీట్లీ రిస్క్ ఫ్రీ. ఇక్కడ మన బిజినెస్ లో రిస్క్ ఫ్రీ అని ఎందుకు అంటామంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఏ లేదు. మన కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిస్క్ ఎప్పుడు వస్తుంది? పెట్టుబడులు పెట్టినప్పుడే మనకి రిస్క్ వస్తుంది. కానీ ఇక్కడ మనం పెట్టిన పెట్టుబడి అనేది టోటల్ గా జీరో. కంపెనీకి మనం పెట్టిన పెట్టుబడి జీరో, ఇన్వెస్ట్మెంట్ సబ్జెక్ట్ కాదు. ఇక్కడ మనం అంతా కూడా పర్చేసింగ్ సిస్టమ్ ద్వారా ఇక్కడ బిజినెస్ జరుగుతుంది. సో ఇక్కడ ఎటువంటి రిస్క్ అనేది లేదు. అదే విధంగా 24 గంటలు 7 వారాలు మనం కష్టపడాల్సిన అవసరం లేదు, లక్షలు కోట్లు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. అది నెక్స్ట్ బయట వ్యాపారాలు అయితే మనల్ని ఓన్ చేస్తాయి. అంటే ఏంటంటే ఆ బిజినెస్ ప్రకారం మనం ఉదయాన్నే లెగవటం కానీ వర్క్ చేయడం కానీ మొత్తం ఎటు జరగాలి. ఇక్కడ అలా కాకుండా మనకు నచ్చిన విధంగా మన బిజినెస్ ని డిజైన్ చేసుకోవచ్చు. సో హియర్ యూ గెట్ టు టైమ్ టు ఎంజాయ్ లైఫ్. గెస్ట్ డెఫినెట్ గా ఇక్కడ ఎంత కావాలంటే అంత ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హెల్దియర్ అండ్ వెల్దియర్ బిసైడ్స్. ఇక్కడ మన బిజినెస్ లో గొప్ప విషయం ఏంటంటే ఎంతో మంది బ్లెస్సింగ్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. మన ప్రొడక్ట్స్ వాడి కానీ మన బిజినెస్ చేస్తూ కానీ ఎంతో మంది బ్లెస్సింగ్స్ అనేది ఇక్కడ మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, మన బిజినెస్ ని ఎలా అంటే ఏంటంటే మన బిజినెస్ ని నేర్చుకుంటూనే సంపాదించవచ్చు. అంత నేర్చుకొని సంపాదించదు, మొత్తం ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వర్క్ స్టార్ట్ చేయడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిజినెస్ ని మొదటి సపోజ్ ఎగ్జాంపుల్ అనుకున్నా, మీరు పేస్ట్ వాడుతున్నారు, నచ్చింది, ఆ పేస్ట్ రికమెండ్ చేయండి. ఇమీడియట్ గా మీకు ఒక బెనిఫిట్, రిటైల్ ప్రాఫిట్ అండ్ బెనిఫిట్ వస్తుంది అక్కడ. సో ఇట్లా మన బిజినెస్ ని లెర్న్ బై యూఎన్, నేర్చుకుంటూనే సంపాదించుకునేటువంటి ఒక గొప్ప ఆపర్చునిటీ. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మీ యొక్క విలువైన సమయాన్ని మాకు పెట్టుబడిగా మార్చండి, మీ యొక్క టైంని పెట్టుబడిగా పెట్టుకోండి. ఇక్కడ ట్రైనింగ్స్ అన్ని ఫ్రీగా జరుగుతుంది, ఆ ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వండి. ఇక్కడ ట్రైనింగ్స్ అనేది మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఆ ట్రైనింగ్స్ అటెండ్ అయిపోయింది, మీకు నాలెడ్జ్ డెవలప్ అవుతుంటది. ఆటోమేటిక్ గా మీ యొక్క షేరింగ్ లెవెల్స్ అనేది పెరుగుతుంటది. షేర్ చేసేప్పుడు విత్ నాలెడ్జ్ తో షేర్ చేస్తుంటారు. ఆటోమేటిక్ గా మీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ తో పాటు నాలెడ్జ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి బిజినెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏబుల్ టు హెల్ప్ అదర్స్ అచీవ్ దేర్ సక్సెస్. మనకి ఎంతో మంది సక్సెస్ అవడానికి మనకి ఎంతో అవకాశం ఉంది సపోర్ట్ చేయడానికి వాళ్ళ సక్సెస్ కి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూసుకుంటే మనకి వీ విల్ హెల్ప్ యూ డ్రీమ్ బిగ్ విత్ ఫర్ ఎవర్ నో లిమిట్స్. ఇక్కడ కళలు కనండి, కళలకు ఉన్న వ్యక్తికి ఇక్కడ ఫర్ ఎవర్ అనేది ఒక రెడ్ కార్పెట్ వేసి వాళ్ళకి వెల్కమ్ చేయడం అనేది జరుగుతుందండి. కళలు ఉండాలి, బిగ్ డ్రీమ్స్. రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు చెప్తాడు, పెద్ద కళలు కనండి, సాకారం చేసుకోండి అని. ఎవరైతే ఆ కళలు కనగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా 100% ఇక్కడ సాకారం చేసుకోవడానికి ఒక రైట్ ప్లాట్ఫామ్ అనేది ఫర్ ఎవర్ బిజినెస్ లో ఉంటుంది. ఇక్కడ పొటెన్షియాలిటీ అన్లిమిటెడ్, నో లిమిట్స్. మనల్ని మనం లిమిట్ చేసుకోకుండా ఉంటే చాలు. సో ఇక్కడ అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎవర్ గివ్స్ చూసుకుంటే మనకి ఎథికల్ అండ్ సౌండ్ బిజినెస్, ఫ్రీడమ్ టు చూస్.
ఇక్కడ మనకి మన ఇన్కమ్ లెవెల్స్ మనం చూస్ చేసుకోవచ్చు. అదే విధంగా ఎక్కడ వర్క్ చేయాలో మనం చూస్ చేసుకోవచ్చు. ఎవరితో వర్క్ చేయాలో మందే ఆప్షన్ ఉంటుంది. 160 కంట్రీస్ లో ఎక్కడి నుంచైనా ఆపరేట్ చేసుకోవచ్చు. ఫైనాన్షియల్ అబండెన్సీ మనకి ఎంత కావాలంటే అంత సంపాదించే అవకాశం ఉంది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అండ్ యూనిక్ లైఫ్ స్టైల్, యువర్ ఓన్ పెన్షన్, యూ గెట్ అప్ వెన్ యూ హావ్ ఫినిష్ యువర్ స్లీపింగ్. చక్కగా మీ నిద్రంతా కంప్లీట్ అయినంత లేచి మన బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అంతేగాని ఉదయాన్నే లేచి హడావుడిగా లేచి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి ఎలా టైం నచ్చిందో ఆ టైంతో మనం బిజినెస్ చేసుకోవచ్చు. దెన్ Forever gives you all of this and more. And important to leverage time and not money. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ ఫరెవర్ బిజినెస్ లో ఎవరికైతే ఈ పాయింట్ అర్థమైందో అక్కడ అది 100% నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అర్థమైనట్టు. ఇక్కడ ఇది కానీ అర్థం కాకపోతే నెట్వర్క్ ఇండస్ట్రీ కాన్సెప్ట్ అర్థం కానట్టే. ఏంటి అది అంటే ఇక్కడ టైంని లివరేజ్ చేసుకోవటం, మనీని లివరేజ్ చేయటం కాదు. టైంని లివరేజ్ చేసుకోవటం. మనీని లివరేజ్ చేసుకోవాలంటే ముందు మన దగ్గర మనీ ఉండాలి. మనీ ఎంతమంది దగ్గర ఉంటుంది, ఎంతమంది దగ్గర ఎన్ని లక్షలు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి అంటే చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి. కానీ టైం అయితే టైం అందరి దగ్గర ఉంటుంది కదా. టైం అందరి దగ్గర 24 అవర్స్ ఉంది. ఆ టైంని లివరేజ్ చేసుకోగలిగితే ఇక్కడ బిజినెస్ ని ఎవరైనా సరే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. సో ఎవ్రీ వన్ హ్యాస్ 24 అవర్స్. అందరికి 24 గంటలు ఉన్నాయి అంటే 1440 మినిట్స్ పర్ డే రెగ్యులర్ గా మన చేతిలో ఉంటాయి. సో ఇక్కడ దాంట్లో వర్క్ 8 అవర్స్ ఏ డే అంటే రోజులో 8 గంటలు మనం పనిచేస్తూ ఈ విధంగా వారానికి 5 రోజులే పనిచేస్తూ సంవత్సరానికి 50 వారాలు మనం కష్టపడుతుంటే ఈ విధంగా అంటే దట్ ఈస్ 2000 అవర్స్ పర్ ఇయర్ టు ప్రొవైడ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. అంటే ఓవరాల్ గా ఇలా చూసుకుంటే మనకి అంటే సంవత్సరానికి 2000 పని గంటలు మనకి ఏది వారానికి 5 రోజులు సంవత్సరానికి 50 వారాలు మనం పనిచేస్తే 8 గంటలు చెప్పిన సంవత్సరంలో ఎంత అంటే 2000 గంటలు పనిచేస్తున్నాం. సో ఈ విధంగా మీరు 45 సంవత్సరాలు మీరు పనిచేశారనుకోండి, ఆటోమేటిక్ గా 40 సంవత్సరాలు ఇంటూ 2000 గంటలు వేసుకుంటే ఎంటైర్ లైఫ్ అంటే మీ జీవితం మొత్తంలో మీరు పనిచేసిన పని గంటలు ఎంత అంటే 80,000 గంటలు. ఇవి మనం అర్థం చేసుకోవాల్సింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది అర్థమైతేనే నెట్వర్క్ ఇండస్ట్రీ యొక్క పవర్ ఏంటి అనేది అర్థం అవుతుంది. ఇది అర్థం కాకపోతే మనం ఎప్పుడు కూడా కళలుగా మిగిలిపోతాయి మన కళలన్నీ కూడా. సో అలా కళలుగా మిగలకూడదు అంటే మాత్రం ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఒక హ్యూజ్ ఇండస్ట్రీ, ఒక పెద్ద కంపెనీ పరంగా చూసుకుంటే లార్జ్ కంపెనీ ఎంప్లాయీస్ 10,000 ఎంప్లాయీస్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఒక పెద్ద కంపెనీలో 10,000 మంది ఎంప్లాయీస్ ఉండాలనుకుందాం. సో ప్రతి ఎంప్లాయీ కూడా రోజు 8 అవర్స్ అంటే రోజు 8 గంటలు కష్టపడుతున్నాడు. సో ఈ విధంగా ద కంపెనీ హ్యాస్ 80,000 అవర్స్ పర్ డే అంటే 8 గంటలు కష్టపడుతున్నాడు ఒక ఎంప్లాయీ అంటే 10,000 మెంబర్స్ ఉన్నారు. సో 10,000 మంది ఇంటూ 8 అవర్స్ అంటే రోజుకి 80,000 అవర్స్ పర్ డే. ఎవరిది ఆ వర్కింగ్ అవర్స్ అంటే కంపెనీవి, ఎందుకంటే వాళ్ళు వర్కింగ్ అవర్స్ ని కంపెనీకి అమ్మేశారు కనుక. సో వైలెస్ట్ 80,000 అవర్స్ ఒక ఎంటైర్ లైఫ్ అంటే మనకి లైఫ్ లో మీ అంటే ఎంప్లాయీ పరంగా చూసుకుంటే అతనికి మొత్తం 40 సంవత్సరాలు 80,000 గంటల వర్కింగ్ అవర్స్ ఉంటే ఇక్కడ ఒక కంపెనీకి 80,000 అవర్స్ పర్ డేనే అక్కడ ఎర్న్ చేయగలిగారు. 80,000 అవర్స్ పర్ డే వర్కింగ్ అవర్స్ వచ్చినాయి. సో ఇదే విధంగా మనకి 50,000 రూపాయలు పర్ మంత్ అంటే ఇట్స్ గుడ్ ఇన్కమ్ ఆర్ నాట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఖచ్చితంగా 50,000 రూపాయలు ఇన్కమ్ అంటే మంచి ఇన్కమ్ 100%. సో 50,000 రూపాయలు పర్ మంత్ శాలరీ సంపాదిస్తున్నారంటే సంవత్సరానికి 6 లక్షలు. ఈ విధంగా 6 లక్షల్ని 2000 అవర్స్ పర్ ఇయర్ అంటే ఏంటంటే ఈ విధంగా మనం డివైడ్ చేస్తే 300 రూపీస్ పర్ అవర్ అంటే గంటకి 300 రూపాయలు అంటే ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్. సో ఈ విధంగా మనకి ఒక బిగ్ బిజినెస్ అంటే మనకి జీవితం మొత్తంలో మనం కష్టపడింది ఎంత అంటే 300 రూపీస్ ఇంటూ 80,000 అవర్స్ అంటే 2.4 crores ఫర్ ఎంటైర్ లైఫ్. మొత్తం ఒక జీవితం మొత్తంలో మనం సంపాదించింది ఎంత అంటే 2,40,00,000 మాత్రం సంపాదించాము. అది ఒక బిగ్ బిజినెస్ పర్సన్ అయితే ఏం చేస్తున్నాడు అంటే అదే 300 రూపీస్ అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే 300 రూపీస్ ఇంటూ 80,000 2.4 crores పర్ డే. ఒక్క రోజులోనే 2,40,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. మనకి ఎంటైర్ లైఫ్ లో సంపాదించింది ఇతను 1 డేలో ఎర్న్ చేయగలుగుతున్నాడు. సో ఏంటి అది అంటే బికాస్ ఆఫ్ టైం లివరేజ్. అంటే అతను పని గంటలు పెంచుకోవడం ద్వారా ఏం చేశాడు, వర్కింగ్ అవర్స్ పెంచుకోవడం ద్వారా ఆటోమేటిక్ గా ఇన్కమ్ పెంచుకోగలిగాడు. సో వర్కింగ్ అవర్స్ పెంచుకోవడం అంటే ఎవరైతే వర్కింగ్ అవర్స్ పెంచుకుంటారో వాళ్ళు ఆటోమేటిక్ గా ఇన్కమ్ పెరుగుతుంది. దీన్ని మనీ సైన్స్ అంటారు. మనీ సైన్స్ అనే సబ్జెక్ట్ ఖచ్చితంగా అందరికి అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ మనం ఎలా పెంచుకోవచ్చు, బయట అంటే అతను వాళ్ళకి సాలరీస్ ఇచ్చుకుంటూ వాళ్ళ పని గంటలు పెంచుకుంటారు. మనం ఎలా పెంచుకోవచ్చు అంటే ఇక్కడ మన బిజినెస్ ని ఏదైతే మనకు నచ్చిన విషయాన్ని మనం షేర్ చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా అలా మనకు నెట్వర్క్ ఇండస్ట్రీ అనేది ఎక్స్ప్లోరేషన్ గ్రోత్ ఉంటుంది. అంటే ఇప్పుడు చూస్తుంటే సపోజ్ ఇప్పుడు ఎవరికైనా సరే 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే రైట్, నా ఫ్రెండ్స్ ఇద్దరికి నేను అంటే లిమిటెడ్ ఏం లేదు ఇక్కడ ఎంత మందికి అన్లిమిటెడ్ పొటెన్షియాలిటీ ఉంది. సో ఇక్కడ అన్లిమిటెడ్ గా మనం రికమెండ్ చేయొచ్చు. బట్ ఎగ్జాంపుల్ గా మీకు చెప్తున్నాను. ఓకే సపోజ్ మీరు ఒక 2కి రికమెండ్ చేశారు మీ బిజినెస్ ని, వాళ్ళు కూడా అదే పని చేశారు, ఇంకో 2కి రికమెండ్ చేశారు.
వాళ్ళు కూడా అదే పని చేస్తే థర్డ్ మంత్కి 8 మెంబర్స్ అయ్యారు, ఫోర్త్ మంత్కి 16 అయ్యారు, ఫిఫ్త్ మంత్కి 30 మెంబర్స్ అయ్యారు. మీరు మొదలు పెట్టింది ఎంతమందితో? మీరు ఇద్దరితోనే మొదలు పెట్టారు, కానీ 5 నెలలకెల్లా 30 మంది తయారయ్యారు. లేదు మీరు ముగ్గురితో స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు ఇన్కమ్ పొటెన్షియల్ అప్పుడు ఎంత పెరుగుతుంది చూసుకుంటే 5 నెలలకి 120 మెంబర్స్ అవుతున్నారు మీ టీంలో. జస్ట్ ఓన్లీ ముగ్గురితో స్టార్ట్ చేశారు, వాళ్ళు కూడా ముగ్గురితో స్టార్ట్ చేశారు అంటే డూప్లికేషన్. అక్కడ ఎప్పుడైతే డూప్లికేషన్ వర్క్ జరిగిందో అక్కడ టైం లివరేజ్ అవుతా ఉంది. సో ఇట్లా సెకండ్ మంత్ కి 9, థర్డ్ మంత్ కి 27, ఫోర్త్ మంత్ కి 81, ఫిఫ్త్ మంత్ కి 120 మెంబర్స్ అయ్యారు. సో ఫిఫ్త్ మంత్ కి 120 మెంబర్స్ స్ట్రాంగ్ టీం తయారైంది. నెక్స్ట్ వాళ్ళు లేదు 5గురితో రికమెండ్ చేశారు మీరు, సో ఫస్ట్ మంత్ 5గురు. ఆ విధంగా తీసుకుంటే ఫిఫ్త్ మంత్ కి 780 మంది మీ టీంలో FBOs తయారవుతున్నారు, మీతో పాటు మీ యొక్క డిస్ట్రిబ్యూటర్స్, మీ టీం. అంటే ఇక్కడ 5గురితో మొదలు పెట్టారు అంటే ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అంటారు దీన్ని. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అర్థమైంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ డెఫినెట్ గా ఫర్ ఎవర్ బిజినెస్ ఎవరు వదిలిపెట్టరు. ఎందుకంటే ఆపర్చునిటీ బయట ఏ వ్యాపారాల్లో కానీ ఏ ఉద్యోగాల్లోనూ లేదు. టైం లెవరేజ్ చేసుకునే అవకాశం, 10 గంటలు పెంచుకునే అవకాశం ఏ వ్యాపారాల్లో కానీ, చిన్న చిన్న వ్యాపారాల్లో ఎక్కడా లేదు, చిన్న ఉద్యోగాల్లో కానీ ఎక్కడా లేదు. దెన్ అది ఓన్లీ ఇక్కడ నెట్వర్క్ ఇండస్ట్రీలో ఉంది, దట్ ఫర్ ఎవర్ లోనే ఉంది. నెక్స్ట్ వన్ అవర్ మార్కెట్ ప్లేస్. ఇది ఖచ్చితంగా గమనించదగ్గ విషయం అండి. ఎందుకంటే మార్కెట్ ప్లేస్ బయట ఒక బాటా షోరూమ్ ఉంది, వాళ్ళు ఒక లిమిటెడ్ ఉంది, ఒక చెప్పుల వరకే వాళ్ళు తెచ్చగలుగుతారు. నెక్స్ట్ వాళ్ళు ఇంకా గోల్డ్ జ్యువెలరీ ఉంది, వాళ్ళు గోల్డ్ వరకే మాత్రమే. కానీ ఇక్కడ అలా కాకుండా మన మార్కెట్ ప్లేస్ టోటల్ గా ప్రతి ఒక్క పర్సన్ కి టచ్ అయ్యేటువంటి ప్రొడక్ట్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. హెల్త్ అండ్ న్యూట్రిషన్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అది ప్రపంచంలో. పర్సనల్ కేర్, వాంట్ టు లుక్ అండ్ ఫీల్ గుడ్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్. ఎందుకంటే ప్రతి ఇంట్లోనే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వెయిట్ మేనేజ్మెంట్ ప్రొడక్ట్స్ చాలా నీడ్ ఉంది ప్రజెంట్ మార్కెట్ లో. వెయిట్ మేనేజ్మెంట్ అనేది పెద్ద సెగ్మెంట్, ఎందుకంటే దాంట్లో ట్రెమెండస్ రిజల్ట్స్ మనం చూపించగలుగుతాము. స్కిన్ అండ్ బ్యూటీ కేర్, టేక్ కేర్ ఆఫ్ యువర్ స్కిన్ అండ్ బ్యూటీ, గెట్ నోటీస్డ్ అండ్ ఫీల్ గుడ్. డెఫినెట్ గా స్కిన్ అండ్ బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అనేది అద్భుతమైన ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబిలిటీ ఉంది. దెన్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి అవుట్ స్టాండింగ్ ప్రొడక్ట్స్, సుపీరియర్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇక్కడ అవైలబుల్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మన మెయిన్ ప్రొడక్ట్ ఇక్కడ ప్రొడక్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే కలబంద అనేది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఏంటి ఇక్కడ కలబంద పరంగా తీసుకుంటే విత్ ఇన్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ వీఆర్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ అలోవెరా అండ్ కంట్రోల్స్ ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్. అంటే ప్రపంచంలోనే అత్యధిక ఉత్పత్తులు తయారు చేస్తుంది కలబంద పరంగా అంటే ఓన్లీ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మాత్రమే. అంటే ప్రొడక్ట్స్ మనం తయారు చేయడం కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అండర్ వన్ రూఫ్, ఒకే రూఫ్ లోనే ఇదంతా కూడా జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే వరల్డ్ లోనే మనకి బిజినెస్ అనేది అంటే ఎంత ఎక్స్పాన్షన్. అంటే వాట్ ఈస్ అలోవెరా, అసలు కలబంద అంటే ఏంటి? కలబంద అనగానే మాకు తెలుసు అనుకుంటుంటాం, చాలా మంది చిన్నప్పుడు వినే ఉంటుంటారు. కానీ ఇది మొక్క ఎన్ని రకాలు ఉంది ఏంటి అంటే మాత్రం చాలా తక్కువ మంది మాత్రం అవగాహన ఉంటుంది. ఇట్ ఈస్ ఏ ప్లాంట్ దట్ ఫ్లరిషెస్ ఇన్ హాట్ ఫెర్టైజ్ రీజన్స్, లుక్స్ లైక్ క్యాక్టస్. చుట్టంగా ఎలా ఉంటుంది, ఒక ముళ్ళ మొక్కలాగా ఉంటుంది. బట్ ఇండియాలో ఏంటంటే ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. సాంస్క్రిట్ లో కుమారి అంటారు, కోర్పాడ్ అంటారు, గీకన్వర్ అంటారు. డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ గా పిలుస్తాము. తెలుగులో దీన్ని కలబంద అంటాము. సో ఈ విధంగా కలబందలో 400 వెరైటీస్ ఉంటుంది. అందులో అలోవెరా అనే దాంట్లో ఇక్కడ చూసుకుంటే అలో బార్బాడెన్సిస్ మిల్లర్ అనేది మెయిన్ ప్లాంట్, అది మెడిసినల్ ప్లాంట్ అంటాము. సో ఇక్కడ మనకి అంటే ఇవన్నీ కూడా తక్కిన రిమైనింగ్ ప్లాంట్స్ అన్ని ఆకారం అయితే ఉంటుంది కానీ బట్ మెడిసినల్ ప్లాంట్ గా ఎవరు కూడా దాన్ని రికమెండ్ చేయలేరు. సో ఇట్ కెన్ బి టేకెన్ ఇంటర్నల్ ఆర్ అప్లైడ్ టాపికల్. చూసుకుంటే మనం ఏదైతే మొక్క చెప్తున్నామో బార్బాడెన్సిస్ మిల్లర్ అనేది ఖచ్చితంగా మనకి ఇంటర్నల్ గాను ఎక్స్టర్నల్ గా కూడా తీసుకుంటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్ ఎఫ్ఎల్పి అలోవెరాని ఎందుకు వాడాలంటే ఎఫ్ఎల్పి యూనిక్. అంటే ఏంటంటే టోటల్ గా పేటెంట్ రైట్స్, స్టెబిలైజేషన్ ప్రాసెస్, యూజర్స్ ఓన్లీ మెచ్యూర్డ్. అంటే ఒక మొక్క పెట్టిన దగ్గర నుంచి పెరిగేంత వరకు జరిగే ప్రాసెస్ ఉందో అంటే 2 నుంచి 4 సంవత్సరాలు పెరిగిన తర్వాత మాత్రమే ఈ మొక్కను ఉపయోగించాలి. అంతేగాని చిన్న మొక్కను ఉపయోగించడం జరగకూడదు. స్టెబిలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంది. సో అందువల్ల ఇవన్నీ ఉండటం వల్ల ఇక్కడ ఖచ్చితంగా ఇన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎఫ్ఎల్పి అలోవెరాని వాడాల్సింది ఖచ్చితంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పవచ్చు. ఎందుకంటే బయట ప్రాసెస్ ఇంత ప్రాసెస్ జరగదు. ఇంత క్వాలిటీ మొక్క ఏదైతే మనం ఇంతకు బార్బాడెన్సిస్ మొక్క గురించి చెప్పామో ఆ మొక్క మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే హైయెస్ట్ మెడిసినల్ ప్లాంట్ అది. కానీ అట్లా ఇక్కడ మనం దాంట్లో అలాంటి ఇవన్నీ కూడా చూస్తున్నాం. బయట ఇలాంటి మొక్కను ఉపయోగించి చేయడం అనేది ప్రాక్టికల్ గా జరిగే పని కాదు. అందువల్ల 100% ఇక్కడ మన మొక్కను ఖచ్చితంగా వాడాల్సిందిగా ఇక్కడ నేను రికమెండ్ చేస్తాను, స్ట్రాంగ్ గా రికమెండ్ చేయగలుగుతున్నాను. దెన్ అవర్ ప్రొడక్ట్స్ ఆర్ ఫ్రీ ఫ్రమ్ పెస్టిసైడ్స్. అంటే మనకి పెస్టిసైడ్స్ నుంచి, హెర్బిసైడ్స్ నుంచి, ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్స్, కలరింగ్స్ వీటన్నిటి నుంచి మనకి ఏంటంటే 100% ఎటువంటి కెమికల్స్ కాంబినేషన్స్ అనేది ఉండదు. 100% ఇక్కడ స్టెబిలైజ్డ్ అలోవెరా.
అవర్ ప్రిన్సిపల్ ఇంగ్రీడియంట్ ఇన్ ఆల్ అవర్ అలో బేసిక్ ప్రొడక్ట్స్. ఈ స్టెబిలైజ్డ్ అలోవెరా అనేది మనకి మెయిన్ ప్రిన్సిపల్ ఇంగ్రీడియంట్. మా ఎంతవల్ల ఏమవుతుంది, మనకి రిజల్ట్స్ 100% పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి, ఇది ఇంటర్నల్ గా కానీ ఎక్స్టర్నల్ గా కానీ. ఎందుకంటే మనం ఉపయోగిస్తుంది 100% స్టెబిలైజ్డ్ అలోవెరా ఉపయోగిస్తున్నాం. యువర్ బాడీ ఈజ్ ప్రీషియస్. మన శరీరం ఎంతో దేవాలయంతో పోలుస్తుంటారు కదా. సో యువర్ బాడీ ఈజ్ వెరీ ప్రీషియస్. వాట్ యు పుట్ ఇన్ షుడ్ ఆల్సో బి ప్రీషియస్. అంటే శరీరం దేవాలయం పోల్చినప్పుడు దాంట్లో వేసేయన్ని కూడా ఎంతో పవిత్రంగా ఉండాలి. సో అందువల్ల అదన్నీ కూడా మన చేతిలో ఉంటుంది. సో అండ్ ఇన్ యువర్ హ్యాండ్స్. అలాంటి చేయకుండా చేస్తే ఏమవుతుంది, అనారోగ్య పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఎఫ్ఎల్పి పరంగా మనకి అలోవెరా ఏం చేస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లెన్జింగ్ యాక్షన్ ఆఫ్ అలోవెరా. అక్కడ మనకి విలిస్ అంటే డైజెస్టివ్ సిస్టమ్, మనకి 85% ఆఫ్ ద డిసీజ్ డైజెస్టివ్ సిస్టమ్ క్లీనింగ్ లేకపోవడం వస్తాయండి. సో చూసుకుంటే మనకి ఆ యాక్షన్స్ అలోవెరాలో ఫస్ట్ విలిస్ ని క్లీన్ చేయడం ముందు బాడీ అంతా కూడా ఏమవుతుంది, టాక్సిన్స్ నిండిపోతుంది. ఆ టాక్సిన్స్ ఎప్పుడైతే అలోవెరా జెల్ తీసుకుంటామో వాటిలంతా ఏం చేస్తుంది, డీటాక్సిఫికేషన్ చేసేసి మొత్తం కూడా విలిస్ అంతా కూడా క్లీన్ చేస్తుంది. అంటే మన ప్రయోగులను మొత్తం కూడా చిన్న ప్రయోగులు కానీ పెద్ద ప్రయోగులు కానీ ప్రతి సెల్ టు సెల్ మొత్తం క్లీన్ చేయడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుంది అక్కడ. అందువల్ల 100% ముందు డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతే 85% ఆఫ్ ద డిసీజ్ నుంచి మనం బయటపడొచ్చండి. 85% జబ్బులు అన్ని రావడం గల కారణం డైజెస్టివ్ సిస్టమ్ డిజార్డర్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్. మనకి A to Z ప్రాసెస్, అంటే మొక్క పెట్టిన దగ్గర నుంచి కస్టమర్ కి ప్రొడక్ట్ అందించేది వరకు, అంటే ప్లాంట్ టు ప్రొడక్ట్ టు యూ అంటారు. సో ఈ ప్రాసెస్ అంతా కూడా అండర్ వన్ రూఫ్ లో జరుగుతుంది కనుక మనకి A to Z ఆటోమేటిక్ గా మనకి ప్రొడక్ట్స్ అన్నిటి మీద మనకు ఒక కంట్రోల్ ఉంటుంది. ఈచ్ ఇంగ్రీడియంట్ హ్యాస్, అంటే ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా యావరేజ్ గా 145 నుంచి 300 రకాల యూనిక్ ఎఫ్ఎల్పి టెస్ట్ ఉంటాయి. సో వీటన్నిటిని ఖచ్చితంగా పాస్ కావాలి. ఇన్ కేసు అక్కడ ఏది పాస్ కాకపోయినా మొత్తం కూడా ఆ స్లాట్ తీసుకొచ్చి పక్కన పడేయడం జరుగుతుంది. అంటే ఇఫ్ ఎనీ ఇంగ్రీడియంట్ డస్ నాట్ పాస్ దిస్ ఫర్ అవర్ ఫింగర్ ప్రింట్ టెస్ట్, ద హోల్ బ్యాచ్ ఇస్ రిజెక్టెడ్. అంటే మొత్తం టోటల్ గా ఏంటంటే ఆ ఫింగర్ ప్రింట్ టెస్ట్ ఏదైతే పాస్ కాలేదో ఆటోమేటిక్ గా ఆ బ్యాచ్ ని మొత్తం రిజెక్ట్ చేసేసి డంప్ చేసేస్తారు. సో ఇట్లా ఏంటంటే మన దాంట్లో ఇంత క్వాలిటీ, మన హైయెస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కనుక ఇంకా ప్రపంచంలో ఎవరు కూడా ఫర్ ఎవర్ తో కాంపిటేటివ్ అనే ప్రసక్తే లేదు అక్కడ. ఈ విధంగా చూసుకుంటే మనకి $4.5 million ఫెసిలిటీ, యాజ్ మెనీ యాజ్ 300 బాటిల్స్ ఫిల్ పర్ మినిట్, 18,000 టెట్రా ప్యాక్ పర్ అవర్. అంటే ఒక గంటలో 18,000 టెట్రా ప్యాక్స్ మనం తయారు చేయగలుగుతున్నాము. అదే విధంగా ఎవ్రీ మినిట్ 25 cases ఎరెక్టెడ్ బై రోబోట్ అండ్ దెన్ 4 cases ఆర్ ప్యాక్డ్ అండ్ సీల్డ్ ఎట్ ద సేమ్ టైం. Over 66,000 boats containers shipped in over 160 countries each year. అంటే ఎవ్రీ ఇయర్ 6,000 బోట్స్ కంటైనర్స్ మనకి జర్నీ చేస్తూ అన్ని చోట్ల కూడా సప్లై చేయడం జరుగుతుంది 160 దేశాలకు గాను. సో వేరియస్ సర్టిఫికేషన్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎక్కడైనా ఒక ఉద్యోగానికి వెళ్ళినప్పుడు సర్టిఫికేషన్స్ అడుగుతుంటారు, మనం ఏ యూనివర్సిటీ నుంచి వచ్చాము ఏంటి అంటే ఆ స్టాండర్డ్స్ బట్టి మనకి అక్కడ అర్థం అవుతుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్, ఇది చాలా గొప్ప విషయం. మనకు కానీ అర్థమైతే ఆ సర్టిఫికేషన్స్ వాల్యూ, వరల్డ్ లో ఇట్లాంటి సర్టిఫికేషన్స్ ఉన్న ప్రొడక్ట్స్ చాలా అరుదు. అలాంటి సర్టిఫికేషన్స్ వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్స్ ఇంటర్నేషనల్ అలో సైన్స్ కౌన్సిల్, నెక్స్ట్ వన్ చూసుకుంటే నాట్ టెస్ట్ ఆన్ యానిమల్స్, నెక్స్ట్ వన్ హలాల్ రేటింగ్ కానీ క్వశ్చన్ రేటింగ్ కానీ ISO, ఈ సర్టిఫికేషన్స్ అన్ని కూడా చాలా విలువైన సర్టిఫికేషన్స్. ఇట్లాంటి సర్టిఫికేషన్స్ మనకు ఉండటం అనేది ఎంతో ప్లస్ పాయింట్. సో దానివల్ల క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవసరం ఉండదు. సో వేరియస్ అవార్డ్స్ ఇంటర్నేషనల్ గా మనకి ఎంతో వేరియస్ అవార్డ్స్ ఉండేది. నెక్స్ట్ వన్ చూసుకుంటే మన బిజినెస్ పరంగా కంపెనీస్ హిస్టరీ, అంటే మనకి కంపెనీ హిస్టరీ చూసుకుంటే అది కూడా గమనించాలి కదా. మన కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని యొక్క గ్రోత్ రేట్ ఎలా ఉంది అని చెక్ చేసుకుంటే 1978 May 13th మన కంపెనీ స్టార్ట్ అయింది. అంటే స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్ లో ఎంత టర్న్ ఓవర్ అంటే $9 million. 1981 చూసుకుంటే ఒక్క రోజులోనే $1 million జరిగింది, $1 million డే. అదే 84 $100 million. నా చూసుకుంటే $3.8 billion. అంటే టర్న్ ఓవర్ అనేది ఎంత గ్రాడ్యువల్ గా గ్రోత్ పెరుగుతూ ఉంది అనేది మనం గమనించగలిగితే చాలు. అంటే ఎక్కడ కూడా అప్వర్డ్స్ లో ఉంది కానీ డౌన్వర్డ్స్ లో ఎక్కడ లేదు. దెన్ అదే విధంగా మనకి ఇండియా పరంగా చూసుకుంటే మనకి ఇండియన్ హిస్టరీ, ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏప్రిల్లో స్టార్ట్ అయింది ఇండియాలో. ఇప్పుడు చూసుకుంటే 2003 7 crores, ప్రజెంట్ 2019 500 crores ప్లస్ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఇండియా చూసుకుంటే సెకండ్ ప్లేస్ లో ఉంది, వరల్డ్ లోనే నెంబర్ 2 ప్లేస్ లోకి రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏదైనా సరే గ్రోత్ రేట్ ఎలా ఉంది అనేది మనం గమనించుకుంటుంటే, అంటే రేపు ఫ్యూచర్ లో ఎంత గ్రోత్ రాబోతుందో కూడా మనకు అర్థమవుతుంది. ఇండియాలో ప్రజెంట్ 19 సేల్స్ ఆఫీసెస్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా బాంబే హెడ్ క్వార్టర్, అది బాంబే హెడ్ ఆఫీస్. నెక్స్ట్ అదే విధంగా మనకి రిసార్ట్స్ కూడా ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ ఇక్కడ రిసార్ట్స్ టర్న్ ఓవర్ అనేది డిఫరెంట్, ప్రొడక్ట్స్ టర్న్ ఓవర్ ఇస్ డిఫరెంట్. సో రెండు కూడా ఎక్కడ కూడా క్లబ్ చేయట్లేదు ఆ టర్న్ ఓవర్ కి. సో ఓవరాల్ గా మనకి 70 లగ్జరీ రిసార్ట్స్ మనకుండే వరల్డ్ వైడ్ గా. నెక్స్ట్ వన్ మార్టిన్ ప్లాన్. ఈ మార్టిన్ ప్లాన్ ని నేనైతే లైఫ్ చేంజింగ్ ప్లాన్ అంటాను.
ఈ ఫిలాసఫీ కానీ అర్థమైందంటే మాత్రం ఫరెవర్ బిజినెస్ ని ఆడతా పాడతా చేసుకోవచ్చు అండి, సరదా సరదా చేసుకునే బిజినెస్ ఇది. సో ఎవ్రీ వన్ జాయిన్స్ ఫరెవర్ యాజ్ ఎ కస్టమర్. ఇక్కడ ఆ కస్టమర్ ఎవరు అంటారంటే ప్రిఫర్డ్ కస్టమర్స్ అంటారు. అంటే ఎవరైతే క్వాలిటీకి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఫరెవర్ ప్రొడక్ట్స్ కి క్వాలిటీ ఇచ్చేసి రికమెండ్ చేస్తున్నారో వాళ్ళని ప్రిఫర్డ్ కస్టమర్స్ గా మనం పిలవడం జరుగుతుంది. సో అలాంటి ప్రిఫర్డ్ కస్టమర్ ఫరెవర్ బిజినెస్ లో వాళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది? 2 rows to into ఎఫ్ఎల్పి. ఎఫ్ఎల్పి బిజినెస్ లోకి ప్రిఫర్డ్ కస్టమర్ గా వస్తున్నారు, తర్వాత బిజినెస్ పార్ట్నర్ గా. అంటే పార్ట్ ఆఫ్ ద ఫరెవర్ ఫ్యామిలీ. అంటే ఇక్కడ ప్రిఫర్డ్ కస్టమర్ అవడం వల్ల ఇమీడియట్ గా 15% డిస్కౌంట్ వస్తుంది ప్రైస్ కొనుక్కునే ప్రొడక్ట్స్ మీద. సెమినార్స్ కి ట్రైనింగ్స్ కి అటెండ్ అవ్వచ్చు, టీమ్ సపోర్ట్ ఉంటుంది, నో పర్చేజ్ అప్లికేషన్స్, ఎక్కడ కూడా పర్చేసింగ్ అప్లికేషన్స్ అనేది ఎక్కడ ఉండదు, చాయిస్ ఇస్ రివర్స్ అక్కడ. కానీ అలా కాకుండా బిజినెస్ పార్ట్నర్ గా రావాలనుకుంటే మాత్రం సో ఇక్కడ ఎఫ్ఎల్పి టర్మ్స్ అంటే మీరు ఇమీడియట్ గా 2cc బిజినెస్ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 2cc అంటే వర్త్ ఆఫ్ ఒక 30,000 రూపీస్ బిజినెస్. దానివల్ల ఏమవుతుంది, మీకు ఇంకా వచ్చే బెనిఫిట్స్ అనేది పెరుగుతుంది. ఇంత 15% రిటైల్ ప్రాఫిట్ కాస్త 30% రిటైల్ ప్రాఫిట్ అవుతుంది. నెక్స్ట్ హోల్సేల్ యావరేజ్ చూసుకుంటే హోల్సేల్ ప్రైస్ మీద మనకి హ్యూజ్ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మన బిజినెస్ లో ఫాస్ట్ ట్రాక్ లో రావాలంటే ఈ 2 roads లో చాయిస్ ఇస్ రివర్స్. మనం ఈ రోడ్లోకి వెళ్ళాలా లేదా ఆ రోడ్లోకి వెళ్ళాలా అనేది చాయిస్ అనేది మనం ఎవరికాల ఓన్ ఆప్షన్ తప్ప ఎవరు కూడా కంపల్సరీ అంటే ఉండదు ఇక్కడ. అంటే హోల్సేల్ క్వాలిఫైడ్ ఎఫ్బిఓ పర్చేజ్ ప్రొడక్ట్ ఎట్ ద హోల్సేల్ ప్రైస్ ఫ్రమ్ ద కంపెనీ. అంటే హోల్సేల్ ప్రైస్ మీద మనం పర్చేజ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే 2cc కంప్లీట్ అయిందో. సో బట్ ద కంపెనీ క్యాలిక్యులేట్ బోనస్ పే అవుట్ ద బోనస్ రికార్డ్ ప్రైస్ విచ్ ఇస్ 43% మార్కెట్ అప్ ఫ్రమ్ ద హోల్సేల్ ప్రైస్. జస్ట్ ఇమాజిన్. అంటే మనకి హోల్సేల్ ప్రైస్ మీద పర్చేజ్ చేయడం వల్ల మనకి ఆ బెనిఫిట్స్ అనేది హ్యూజ్ బెనిఫిట్స్ రావడం జరుగుతుంది. సో మార్కెటింగ్ ప్లాన్ పరంగా చూసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ మన బిజినెస్ లోకి వచ్చేటప్పుడు అన్ని కూడా 2 కాంజుగేటివ్ మంత్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుందని. ఇక్కడికి వచ్చినప్పుడు మనల్ని ఫస్ట్ ప్రిఫర్డ్ కస్టమర్ అంటారు, తర్వాత అసిస్టెంట్ సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్. అసిస్టెంట్ సూపర్వైజర్ అవ్వాలంటే 2cc, సూపర్వైజర్ అవ్వాలంటే 25cc, అసిస్టెంట్ మేనేజర్ అవ్వాలంటే 75cc, మేనేజర్ అవ్వాలంటే 120cc బిజినెస్. అంటే ఈ బిజినెస్ అంతా కూడా ఏంటంటే మనకి క్యాలిక్యులేట్ చేసుకుంటూ, అంటే మనం ఒక్కలే కాకుండా మన టోటల్ టీం చేయడం ద్వారా వచ్చేటువంటి బోనసెస్ ఇవన్నీ కూడా. అంటే ఇదంతా కూడా ఏంటి, పర్సనల్ బోనసెస్, అంటే మీరు చేయడం ద్వారా వచ్చేటువంటి ప్రాఫిట్స్ ఇవన్నీ. దెన్ మీరు కాకుండా మీ టీం ద్వారా కూడా రావాలంటే దాన్ని ఏమంటారు, వాల్యూమ్ బోనస్ అంటారు. ఆ వాల్యూమ్ బోనస్ ఎట్లా వస్తుందంటే ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి వాల్యూమ్ బోనస్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అసిస్టెంట్ మేనేజర్ నుంచి ఇలా బోనస్ వస్తుంది, మేనేజర్ కి అసిస్టెంట్ మేనేజర్, సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి ఇలా బోనసెస్ అనేది రావడం జరుగుతుంది. అంటే దీని గురించి మన డెప్త్ నాలెడ్జ్ కావాలంటే మార్కెటింగ్ ప్లాన్ అనే సబ్జెక్ట్ లో వింటే మనకి పూర్తి నాలెడ్జ్ రావడం జరుగుతుంది. మన ఎఫ్ఎల్పి ఇన్కమ్ పొటెన్షియాలిటీ అంటే ఇక్కడ పార్ట్ టైం కింద, అంటే ఫర్ ఎవర్ లో ఏదైతే మీ యొక్క టైం కేటాయిస్తున్నారో ఒక 2 hours అలా కేటాయిస్తే 10,000 రూపీస్ పర్ మంత్ ఎర్న్ చేయొచ్చు. ఇంకా ఫుల్ టైం అంటారా, అన్లిమిటెడ్, ఇక్కడ నో లిమిట్స్, ఫర్ ఎవర్ లో నో లిమిట్స్. దట్ ఈస్ ఆప్షన్ ఈజ్ రివర్స్, మీ మోర్ ఎఫర్ట్స్ మోర్ రిజల్ట్స్ అంతే. సో ఇట్లా రిటైల్ ప్రాఫిట్ మోస్ట్ పవర్ఫుల్ ఇన్ ద ఇండస్ట్రీ. అదేవిధంగా డిస్కౌంట్స్, పర్సనల్ బోనస్, టీమ్ బోనస్, లీడర్షిప్ బోనస్, జెమ్ బోనస్, ఎర్న్ ఇన్సెంటివ్స్, ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ట్రావెల్, చైర్మన్ బోనస్, బ్లా బ్లా, ఇట్లా చాలా రకాల బెనిఫిట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అంటే చేసే పని ఒకటే, మళ్ళీ ఒకే వర్క్ చేస్తా ఉన్నాము, ఈ బెనిఫిట్స్ అనేవి కూడా ఎలిజిబిలిటీ అనేది స్టార్ట్ అవుతుంది. సో అది మనం గమనించగలిగించాలి. ఎర్న్ ఇన్సెంటివ్ ఆర్ కార్ ప్లాన్. ఇక్కడ ఫర్ ఎవర్ లో ఒక కార్ ప్లాన్ ఉంది. కార్ ప్లాన్ ప్రకారం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. అంటే దీనికి ఎలిజిబుల్ అవ్వతే ఏమో జరుగుతుందంటే కార్ ప్లాన్ లెవెల్ 1 కి ఎలిజిబుల్ కానీ, లెవెల్ 2 కానీ, లెవెల్ 3 కి దేనికి ఎలిజిబుల్ అయినా మీకు ఇట్లా ఆ అమౌంట్ 36 months ఇస్తారండి. సో దానికి అంటే ఫస్ట్ లెవెల్ ఎలిజిబుల్ అయితే 9,36,000, సెకండ్ అయితే 14 lakhs, థర్డ్ అయితే 18 lakhs ప్లస్, ఇలా మనకి అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దాకా 2019 నవంబర్ దాకా 1,013 మంది క్వాలిఫైర్స్ ఉన్నారండి. సో అదేవిధంగా డొమెస్టిక్ ట్రావెల్ అంటే మనకి సంవత్సరంలో 2 ఇంటర్నేషనల్ ట్రావెల్స్, ఒక డొమెస్టిక్ ట్రావెల్ ఉంటుందండి. డొమెస్టిక్ ట్రావెల్స్ అంటే ఆఫ్టర్ మేనేజర్ తర్వాత మీకు వచ్చేటువంటి ఇన్సెంటివ్ ఇది. సో ఈ విధంగా మనకి 2002 నుంచి స్టార్ట్ అయింది. ఇలా మనకి డిఫరెంట్ అంటే 2019 దాకా గోల్డ్ ప్లస్ అనేసి ఒబెరాయ్ వైల్డ్ ఫ్లవర్స్ షిమ్లాలో జరిగింది. ఇలా ఇవన్నీ కూడా అంటే టాప్ అండ్ టూర్స్ ఇవన్నీ కూడా. జనరల్గా ఒక కాపర్ మ్యాన్ వెళ్ళాలి అంటే మాత్రం ప్రాక్టికల్ గా జరగదండి. సో అందువల్ల ఏంటంటే అది ఆ ఫలక్నామా. దెన్ ఇంటర్నేషనల్ ర్యాలీస్, ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్స్. అంటే ఫాస్ట్ ట్రావెల్స్ ఇన్ ద యుఎస్,
అంటే వింతగా చూసింది మనం డొమెస్టిక్ ట్రావెల్ చూస్తాము, ఇదేమో ఇంటర్నేషనల్ ట్రావెల్స్, ఫాస్ట్ ట్రావెల్స్ పరంగా చూసుకుంటే మనకి యుఎస్లో, లోకల్ యుఎస్లో కానివ్వండి, వెన్హామ్, కాలిఫోర్నియా, చికాగో ఇలా డిఫరెంట్ స్టేట్స్కి వెళ్తాం జరుగుతుంది. అదేవిధంగా గ్లోబల్ ర్యాలీస్ అంటే అదర్ అవుట్ ఆఫ్ యుఎస్, ఇంకా మనకి అన్ని కంట్రీస్, వరల్డ్లో ఉన్నటువంటి ఆల్ కంట్రీస్ని కూడా కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇంటర్నేషనల్ ట్రావెల్స్ అనేది. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ టూర్స్, ఈగల్ మేనేజర్ ఇంటర్నేషనల్ చైర్మన్ బోనస్, ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చెక్స్, ఇవన్నీ కూడా దీంట్లో రావడం జరుగుతుంది. సో సింగర్ మనం చూస్తుంటే ఇండియాలో టాప్ చెక్స్ ఇవన్నీ కూడా. సో అంటే ఎంతవరకు ఏంటంటే ఇంత ఇంత బోనస్ పే చేయడం అనేది ప్రపంచంలో ఏ కంపెనీ వల్ల కూడా కాదండి. ఏ కంపెనీ కూడా ఇంత ఇంత బోనస్ చెక్స్ అనేది పే చేయడం అనేది జరగదు. సో ఇలాంటి చైర్మన్ బోనస్ అనే చెక్స్ అనేది చాలా హ్యూజ్ ఇన్కమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే టోటల్ పేఅవుట్ సిన్స్ టిల్ 2019 మోర్ దెన్ 66 crores. అంటే ఒక చైర్మన్ బోనస్ కిందే మనకి 66 కోట్ల రూపాయలని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అంటే టోటల్ ప్రాఫిట్ ఒక 3% టర్న్ ఓవర్ మీద తీసేసి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇండియా ప్రజెంట్ చూసుకుంటే సెకండ్ ప్లేస్ లో ఇండియా అనేది రావడం జరిగిందండి. అంటే మనకి ఎప్పుడు స్టార్ట్ చేస్తాం 2-3 years లోనే మన ఇండియా సెకండ్ ప్లేస్కి వచ్చాం. సో విత్ ఇన్ షార్ట్ టైంలోనే నెంబర్ 1 రావడం అనేది 100% జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ మిలియనర్స్ పరంగా చూసుకుంటే 2790 మెంబర్స్, అంటే నియర్ టు 3000 మెంబర్స్ దాకా మిలియనర్స్ ని 2019 వరకు తయారయ్యారు. మిలియనర్స్ అంటే 1 year లో ఎవరైతే 10 lakhs సెండ్ చేస్తారో వాళ్ళు మిలియనర్స్ అంటారు. అలా మిలియనర్స్ ని తయారు చేయగల కెపాసిటీ ఇండస్ట్రీ అనేది ప్రపంచంలో ఏమైనా ఉందంటే అది దట్టు ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, దట్టు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. సో డెఫినెట్ గా ఇదంతా విన్న తర్వాత మీ దగ్గర ఒక రైట్ ఏదైతే ఉందో, ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు ఎవరు కూడా టుడే నాకు మంచి అవకాశం రాలేదని చెప్పడానికి ఇంకా అవకాశం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే టుడే వీ హావ్ టేకెన్ అవే యువర్ ఎక్స్క్యూజెస్ టు సే దట్ యూ నెవర్ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ. అండ్ నాకు మంచి అవకాశం రాలేదని మాత్రం ఇంకా చెప్పకూడదు. ఎందుకంటే ఆల్రెడీ మీ దగ్గరికి ఒక గ్రేట్ ఆపర్చునిటీ వచ్చింది, ఒక బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ వచ్చింది. సింపుల్ దాంట్లో మీరు స్టార్ట్ చేసి కమన్ జాయినర్స్, ఇట్ ఈస్ అ సింపుల్ అండ్ షేరింగ్ స్టోరీస్. మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యామో దాన్ని చెప్పడం ఇక్కడ మనం చేసే పని. బికమ్ ఏ ప్రిఫర్డ్ కస్టమర్, ఫస్ట్ ఒక ప్రిఫర్డ్ కస్టమర్ గా రండి, తర్వాత ఈ ప్రొడక్ట్స్ వాడండి, తర్వాత దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఏదో షేర్ చేసుకోండి. అలా షేర్ చేసుకుంటూ దాని ఇన్కమ్ ఎర్న్ చేయండి. అలా మనం జర్నీ చేస్తుంటే ఆటోమేటిక్ గా జర్నీ అనేది కామన్ గా అలవాటు అయిపోతుంది, హ్యాబిట్ అవుతుంది. సక్సెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా గెయిన్ చేయొచ్చు. ఇక్కడ ఫర్ బిజినెస్ ఎందుకంటే ఇక్కడ వీ హెమ్ టు హార్నెస్ ద టాలెంట్స్ ఆఫ్ హండ్రెడ్స్. అంటే ఎంతో మంది అవకాశాలు లేక నైపుణ్యం ఉండి అన్ని అవకాశాలు అంటే అన్ని ఉండి కానీ ఆపర్చునిటీ లేదు. సో అంతటి వ్యక్తులకి ఆపర్చునిటీ ఇచ్చేసి వాళ్ళని షైన్ చేసి ఎంతో కొన్ని వందల వేల మందిని సక్సెస్ చేసేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ మన చేతిలో ఉంది ఫ్రెండ్స్. సో దాన్ని మనం సద్వినియోగపరచుకోగలిగేది చాలు. సో నో యువర్ రైట్స్. సో ఇవన్నీ కూడా మన అప్లికేషన్ బ్యాక్ సైడ్ ఇవన్నీ చదివితే మనకు అర్థం అవుతుంది. ఇంకా లాస్ట్ గా చూసుకుంటే మనకి రెక్స్మాన్ ఈజ్ అవర్ కంపెనీ ఫౌండర్. సో మిస్టర్ రెక్స్మాన్. సో ఇక్కడ రెక్స్ గారు చెప్తుంది ఏంటి అంటే గ్రేట్ ఎక్స్పీరియన్స్ చెప్తుంది. ప్రపంచంలో అన్ని రకాల సమస్యలకి మూల కారణం ఏంటంటే పర్సు ఖాళీగా ఉండటమే. అందువల్ల ఎంతో మంది అంటే ఇప్పుడు ప్రతి ఇళ్లలో కూడా మనం గమనిస్తున్నాం కదా, అనారోగ్యాలు, అప్పులు అనేది చాలా సహజంగా ఉన్నాయి. దాన్ని మనకి వాళ్ళకి అవకాశాలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, వాటితో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాటి నుంచి బయటపడతారు. అనారోగ్య పరంగా కానీ అప్పుల పరంగా కానీ ఎంతో మందికి అవకాశం ఇచ్చినటువంటిది. అందువల్ల అన్ని రకాల సమస్యలకి అవకాశం లేదు అనే విషయం అర్థమవుతుంది. అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వటం వల్ల మనకి ఏమవుతుంది, ఒక గ్రేట్ ఆపర్చునిటీని మనం షేర్ చేసుకునేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది ఫ్రెండ్స్. అందువల్ల మన బిజినెస్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ అవకాశాన్ని మనం ఎప్పుడైతే మనం షేర్ చేసుకున్నామో ఎంతో మందికి లైఫ్ ఇచ్చి సక్సెస్ చేసిన ఆపర్చునిటీ మనకు వస్తుంది.
అందువల్ల ఈ అవకాశాన్ని ఖచ్చితంగా 100% సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఫరెవర్ బిజినెస్ ద్వారా అంటే చెప్పే కదా సక్సెస్ అవ్వాలి అనేది ఒక డిజైన్. డ్రీమ్స్ అనేది ఎప్పుడైతే ఆ డ్రీమ్స్ ఉండేయో ఆటోమేటిక్గా ఆ డ్రీమ్స్ నిజంగా సాధించాలనే డిజైర్ ఉంటే ఫరెవర్ అనేది ఒక బ్రిడ్జి లాగా మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఆ బ్రిడ్జిని సద్వినియోగపరచుకోగలిగితే ఇక్కడ ప్రతి ఒక్క సీనియర్ మీకు రెడీగా ఉంటారు మిమ్మల్ని సక్సెస్ చేయడానికి. సో 100% సక్సెస్ చేసి ఇక్కడ మిమ్మల్ని ముందుండి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకొని సక్సెస్ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.